ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల అగ్నిపూలు 5వ భాగాన్ని వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి కళ్యాణం దగ్గరకొచ్చింది. ఆ ఊరంతా పందిళ్ళేశారు. అక్కడక్కడ అరటి చెట్లు స్తంభాలుగా అలంకారాలుగా నిలబెట్టారు. మామిడాకుల తోరణాలు వేలాడదీశారు. కొబ్బరి ఆకులతో అతి సుందరంగా కళ్యాణ మంటపం తయారు చేశారు. దానిని పూల తోరణాలతో అలంకరించడానికి ప్రత్యేకంగా మనుషులు పిలిపించబడ్డారు. చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ల నుండి జనం తిరణాళ్లకొచ్చినట్లుగా బండ్లు కట్టుకొని బారులు తీర్చి తరలి వచ్చారు. అంతా సందడిగా ఉంది. ఊరి మధ్య అన్ని బజార్లలోనూ చెప్పలేనన్ని అంగళ్ళు వెలిశాయి. పై ఊళ్ల నుంచి వేదశాస్త్ర పారంగతులైన పండితులొచ్చారు. వేదోపనిషత్తుల మీద చర్చలు ప్రారంభమయ్యాయి. తోలుబొమ్మలాట వాళ్ళు వచ్చారు. తైతక్కలాడుతున్న బంగారక్క కేతిగాడిని చూసి పని పాటల జనం పొట్ట చెక్కలయ్యేటట్టు పడి పడి నవ్వుతున్నారు. నాట్యం చేసే స్త్రీలొచ్చారు. వారి కాలి గజ్జెల ఘల్లుఘల్లులు, మృదంగం టకటకలు చూసేవాళ్ల గుండెల్లో చాలాసేపటి వరకు ప్రతిధ్వనిస్తున్నాయి. డ్రామా కంపెనీలు తరలి వచ్చాయి. వారు తీస్తున్న రాగాలు మైకుల్లో మైలు పొడుగునా సాగుతూ వినిపిస్తున్నాయి. బాబీ హైదరాబాదు నుంచి కృష్ణ గోవింద సంఘాన్ని తీసుకొచ్చాడు. వాళ్లంతా విదేశీయులు, రాధామాధవ భక్తులు. వారి నున్నటి తలలు, పిలకలు, కాషాయ వస్త్రాలు చూడముచ్చటగా తమాషాగా ఉన్నాయి. హరే కృష్ణ హరే రామ అంటూ వారు మద్దెలలు వాయిస్తూ చిరుతలు మోగిస్తూ భజనలు చేస్తూ ఊరేగింపుగా వెళుతుంటే జనమంతా విరగబడి చూసి విచిత్రంగా చెప్పుకోసాగారు. జనం ఒకచోట నిలవలేనట్లుగా గుంపులు గుంపులుగా తిరుగుతూ అన్నీ చూస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానాల మీద వచ్చిన అతిథులందరికీ విడుదలు ఏర్పాటయ్యాయి. భోజనాలైతే చెప్పనవసరం లేదు. సదాచార సంపన్నులైన పండితులకి మడిగా ప్రత్యేకంగా వేరే పంక్తి, ఊరి జనానికి ఇంకో వరుస, కూలీ నాలీ జనానికి మరో వరుస. ఎక్కడికక్కడే విభజన, క్రమ పద్ధతి. ఇదంతా కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పకడ్బందీగా సాగిపోతోంది. రాజేశ్వరి కుటుంబానికి ప్రథమ పంక్తిలో దేవుడి కళ్యాణం చూడడానికి సోఫాలు వేశారు. వారితో పాటు ప్రత్యేకంగా వచ్చిన అతిథులు కూడా ఉన్నారు. అన్నపూర్ణమ్మగారు జైనీని చీర కట్టుకోమని పట్టుబట్టింది. భవానీ తన ఆకుపచ్చ బెనారస్ చీర జైనీకిచ్చింది. చెవులకి జూకాలు పెట్టుకొని మెడలో ముత్యాలహారం వేసుకుంది. భుజాలు తీగే జుట్టుని రబ్బరుతో బంధించింది. హాయ్ హాయ్, ఎంత బాగున్నావో చూడు. భవానీ జైనీని భుజాలు పట్టి అద్దం వైపు తిప్పుతూ అంది. జైనీకి ఆ చీరలో ఆ నగల అలంకరణతో తన రూపమే తనకి కొత్తగా అనిపించింది. అన్నపూర్ణమ్మగారు సాదరంగా చూస్తూ, చీర కట్టుకుంటే లక్షణంగా ఉన్నావు. ఇక నుంచి నువ్వు భవానీలాగానే చీర కట్టుకో అంది. అందరూ వచ్చి సోఫాల్లో కూర్చున్నారు. జైనీకి ఇదంతా గమ్మత్తుగా ఉంది. ఒక రాయిని మూర్తి చేసి దానికి వివాహపు వేడుక, దానికి ఇంత ఆర్భాటమా, ఇంత డబ్బు ఖర్చా, ఎంత విచిత్రం. వేదిక పక్కగా సన్నాయి మేళం వినిపిస్తోంది. పూజారులు చాలామంది నడుంకి ఉత్తరీయాలు బిగించి కట్టుకొని చెమటలు దిగకారుతుండగా హడావిడిగా అటూ ఇటూ పరుగులు పెడుతూ తిరుగుతున్నారు. పందిరంతా కూర్చున్న జనంతో కిటకిటలాడిపోయింది. దూరం నుంచి పల్లకీలాంటిది మేళతాళాలతో ఊరేగింపుగా వేదిక వైపు వస్తోంది. ఆ పల్లకీని పూజారులు చాలామంది మోస్తున్నారు. దాని లోపల ఆసీనుడై ఉన్నాడు పెళ్ళికొడుకైన వేణుగోపాలస్వామి. మంత్రోచ్చారణ తారాస్థాయిలో జరుగుతోంది. ఆ శబ్దంలో ఇంకేదీ వినిపించటం లేదు. కృష్ణ చైతన్య కూడా ఆ పల్లకీతో వచ్చాడు. అతను ఆకుపచ్చ రంగులో జరీ అంచున్న గోధుమ రంగు సిల్క్ పంచె కట్టుకున్నాడు. అతని ముఖాన బొట్టు ఉంది. భుజాల చుట్టూ సిల్క్ ఉత్తరీయం కప్పుకున్నాడు. అది మధ్య మధ్యలో జారటంతో అతను పైకి సరిదీసుకునే లోపల పచ్చటి ఛాయతో ఆరోగ్యంగా నునుపుగా ఉన్న అతని భుజాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. పక్కనున్న పూజారి మంత్రోచ్చారణ చేస్తూనే కృష్ణ చైతన్యకి ఏదో చెప్పాడు. కృష్ణ చైతన్య వెంటనే భుజాలు చుట్టూ కప్పుకున్న ఉత్తరీయం తీసి నడుం చుట్టూ కట్టుకున్నాడు. పూజారి చెప్పినట్టుగా అతను వంగి
పళ్ళెంలో నీళ్లు వదులుతున్నప్పుడు రోమమయంగా ఉన్న అతని ఛాతీ మీద పులిగోళ్లతో ఉన్న పతకం మిలమిలలాడుతూ ఊగిసలాడుతోంది. జైనీ దృష్టి క్షణంసేపు దానిమీదనే నిలిచింది. అది ఒక కాలసర్పం, తన తల్లిని తండ్రిని మింగిన వ్యక్తి ధరించిన గొలుసు. జైనీ కృష్ణ చైతన్యనే కన్నార్పకుండా చూస్తోంది. అతని శరీరం ఆరోగ్యంగా, దారుఢ్యంగా, ఆకర్షణీయంగా ఉంది. అతను వయసులో ఉన్న పులిలా ఉన్నాడు. జైనీకి అతన్ని చూస్తుంటే సంతోషంగా అనిపించింది. అది ఆరోగ్యంగా, క్రూరంగా ఉన్న పులిని చూసినప్పుడు వేటగాడు పొందే ఆనందం. ఆ పులిని నేలకూల్చగలిగితే దాన్ని చంపడం ఎంతో కష్టం, ఎంతో మెలకువ కావాలి. కానీ చంపగలిగితే ఎంత ఆనందం, ఎంత గర్వకారణం. రుక్మిణి కూడా భర్త వైపే చూస్తోంది. కృష్ణ చైతన్య సిల్కు పంచి ధరించి ముఖాన బొట్టు పెట్టుకుని ఉండడం చూస్తుంటే రుక్మిణికి తన పెళ్లి గుర్తుకొస్తోంది. అది గుర్తురాగానే కళ్ళలో నీళ్లు చిప్పిల్నాయి. అతను ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. తనకు కలిగిన ఈ దురదృష్టం మూలంగా అతని ఆ యవ్వనం అంతా వృధా కావలసిందేనా? క్షణంలో రుక్మిణికి భర్త పట్ల అనురాగం అంతయ్యై ఇంతయ్యై అన్నట్లు వరదలై పొంగింది. జైని రుక్మిణి పక్కపక్కనే కూర్చునున్నారు. ఇద్దరూ కృష్ణ చైతన్యనే చూస్తున్నారు. రుక్మిణి కళ్ళ నిండా అనురాగం, జైని కళ్ళ నిండా ద్వేషం. రుక్మిణి భర్తని చూచిన కొద్దీ అనుకుంటోంది, అయ్యో, నా భర్తని నేను నిజంగా ప్రేమించినట్టయితే అతన్ని వేరే పెళ్లి చేసుకోవద్దని నేను అనకూడదు. అతని సుఖం కోసం నేను ఏ బాధనైనా భరించాలి. జైని అనుకుంటోంది, ఈ కృష్ణ చైతన్య అంటే ఆ ఇంటి గౌరవానికి ఆయుపట్టు. ఆ ఇంటిలో అందరి సుఖశాంతులకి ఆలంబన. అందరూ కృష్ణ కృష్ణ అంటూ అహర్నిశలు ప్రతి చిన్న విషయానికి అతని మీదనే ఆధారపడతారు. రాజేశ్వరికి పెద్ద కొడుకు అంటే పంచప్రాణాలు. ఆ ఇంటి బరువు బాధ్యతలన్నీ అతని భుజస్కంధాల మీదనే ఆధారపడి ఉన్నాయి. అహంభావి అయిన మేనత్తకి ఆయుపట్టు అయిన విషయం ఏమిటో జైనీకి బాగా తెలిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ చైతన్య అంటే ఆ ఇంటి వెలుగన్నమాట. ఆ వెలుగుని ఆర్పేస్తే చాలు, ఆ కుటుంబ నావ చీకటి సముద్రంలో మునిగిపోతుంది. ఆ వంశవృక్షం వేళ్ళూడదీసిన చెట్టులా నేల వాలుతుంది. తండ్రిని ముమ్మూర్తులా పోలి ఉన్నాడతను. న్యాయంగా తమకు రావాల్సిన ఆస్తికంతటికి తండ్రి నేర్పు వల్ల యజమానయ్యాడు. ఈ విషయాలు చాలు అతను దోషిగా నిలబడ్డానికి. తన తల్లి భర్త వియోగంతో కృంగి కృశించినట్టు రాజేశ్వరి పుత్ర వియోగంతో ఏడవాలి. అప్పుడు కానీ తనకి శాంతి ఉండదు. తల్లి పడిన బాధకి ప్రతీకారం తీర్చుకున్నాననే నిశ్చింత కలగదు. జైని ప్రతీకారమంతా అతని మీదనే కేంద్రీకృతమైంది. భగవంతుడా, నాకు ఈ అవకాశం ఇవ్వు, నా జన్మ సార్థకం అవుతుంది మనసులోనే ప్రార్థించింది. రుక్మిణి కుర్చీలో కూర్చునుంది. ఎదురుగా చిన్న స్టూలు మీద భగవద్గీత ఉంది. రుక్మిణికి ఎదురుగా ఆ గదిలో దాదాపు 10 మంది యువకులు నిలబడి ఉన్నారు. రాహుల్ చెప్పాడు, వదినా, భగవద్గీత మీద చేయి ఆనించండి. రుక్మిణి చేయి ఆనించింది. చెప్పండి. నేను మనసా వాచ. రాహుల్ అందిస్తున్న ఆ మాటలు రుక్మిణి చెప్పడం ప్రారంభించింది. నేను మనసా వాచ యువసేన సంఘానికి అధ్యక్షురాలిగా ఉండడానికి అంగీకరిస్తున్నాను. నా కర్తవ్య నిర్వహణలో నా అనే భేదం కానీ, తల్లి తండ్రి సోదర సోదరీమణుల వివక్షత కానీ, బంధు స్నేహ భర్త స్వార్థం కానీ చూడను. ఈ క్షణం నుంచి యువసేన సేవే నా ప్రధాన లక్ష్యం. ఈ సేవలో ఎలాంటి ఆటంకములు కానీ, విషయ పరీక్షలు కానీ ఎదురైనా చిత్తస్థైర్యంతో ఎదుర్కోగలను. మీ అందరి సమక్షంలో పవిత్రమైన ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను ఈ వాగ్దానం చేస్తున్నాను. ఇక మీరు చేయి తీయండి అన్నాడు రాహుల్. రుక్మిణి చేయి తీయగానే రాహుల్ తను భగవద్గీత మీద చేయి ఆనించి, ఈ క్షణం నుంచి మీరు మా పవిత్రమైన లక్ష్యానికి అధ్యక్షులు. మీ ఆధ్వర్యంలో మేము మా కార్యక్రమాలని ఎదురులేని రీతిలో నెరవేర్చగలమని తలుస్తున్నాను. మాలో ఎవరైనా సద్వర్తన విడనాడి యువసేన నియమ నిబంధనలకి ఆటంకం కలిగించినచో యువసేన పద్ధతి ప్రకారం శిక్షించే అధికారం మీకు ఉంది.
మీకు అన్ని విధములా మేము తోడ్పడగలమని ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి వాగ్దానం ఇచ్చుచున్నాము. రాహుల్ ప్రమాణం చేసి పక్కకు తొలగగానే ఆ గదిలో నిలబడి ఉన్న యువకులందరూ ఒక్కొక్కరు వరుసగా వచ్చి రాహుల్ చేసిన ప్రమాణమే భగవద్గీత మీద చేయి ఆనించి చేసి వెళ్ళారు. ప్రమాణాల కార్యక్రమం పూర్తి కాగానే రాహుల్ భగవద్గీత తీసి స్టూలు ప్రక్కన పెట్టేశాడు. నీలి ట్రేలో కప్పులతో టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. అరగంట తర్వాత రాహుల్ తల్లి ముందు ముద్దాయిలా నిలబడి ఉన్నాడు. ఏమిటి, ఈ వానర్మూకంతా ఇంటికెందుకొచ్చారు అంటూ గద్దించింది రాజేశ్వరి. మీరు మర్యాదగా అడిగితే మర్యాదైన సమాధానం వింటారు అన్నాడు రాహుల్ రోషంగా. మర్యాద? నీకు మర్యాద తెలిస్తే అందర్నీ అలా వదినగారి గదిలోకి తీసుకొస్తావా? వదినగారి అనుమతితోనే ఆ పని జరిగింది. జరుగుతుంది. ఆ రుక్మిణి ఒక అనారోగ్యంతో మతిమాలిన పిల్ల. ఆమె మనసుకి మర్యాద గేలం వేసి నీ కోతిమూకను చేరుస్తున్నట్టున్నావు. 10 సార్లు కోతిమూక అని అవమానించకండి. మనుషులందరూ కోతుల నుంచి వచ్చిన వారేనని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. నోర్మి, ఇంకోసారి ఈ ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు విరక్కొట్టిస్తాను. నేను కూడా వారిలో ఒకడినే. మీరలా చేయదలుచుకుంటే ముందు నన్నే ఆ పని చేయండి. తల్లి కేకలు, రాహుల్ గొంతు విని కృష్ణ చైతన్య ఆ గదిలోకొచ్చాడు. ఏమిటమ్మా, ఏమైంది? నీ ముద్దుల తమ్ముడు సంగతి. ఈ ఇంటికి మళ్ళీ ఏదో కొరివి పెడుతున్నాడు. వాడి ఆటలు సాగవని చెప్తున్నాను. ఏమిటి రాహు, ఏమైంది? కృష్ణ చైతన్య తమ్ముణ్ణి అడిగాడు. వదిన మా యువసేనకి అధ్యక్షురాలయ్యారు. అదే నేను ఈ ఇంటికి పెట్టిన కొరివి. అదా? కృష్ణ చైతన్య ముఖంలో ఆదుర్దా తొలగింది. ఇంట్లో కూర్చున్న ఆడపిల్ల అధ్యక్షురాలేమిట్రా? వీడి వేషాలు నీకు తెలియవు. ఆ రూపంగా రుక్మిణి దగ్గర నుంచి డబ్బులు లాగొచ్చని. డబ్బు మనం వెళ్ళేటప్పుడు మూట కట్టుకుని వెళ్ళాం. మొన్న దేవుడి కళ్యాణం కోసం అంతెందుకు ఖర్చు పెట్టారు? ఎవరిని అడిగి పెట్టారు? విన్నావా కృష్ణ ఆ మాటలు? రాహుల్, నువ్వెళ్ళు అన్నాడు కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ. వెళ్ళబోయి ఆగి అన్నాడు. వాళ్ళని ఈ ఇంటికి రావద్దని మీరంటే నేను కూడా వాళ్లలో ఒకడినే అని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో నేను కూడా అడుగుపెట్టను. పో, నీ బెదిరింపులు నా దగ్గరేం కాదు. రాజేశ్వరి అరిచింది. డబ్బే సర్వం అనుకునే వాళ్ళకి అలాగే ఉంటుంది. వెళ్తున్నానన్నయ్య. నాతో మీకేదైనా పనుంటే మీరే నా దగ్గరకు రండి అనేసి రాహుల్ వెళ్ళిపోయాడు. వీడి ఆగడం మరీ మితిమీరిపోతుందిరా కృష్ణ. వీణ్ణి దోవకి తెచ్చేదేలాగో తెలియడం లేదు. ఇప్పుడంత కాని పని ఏం చేశాడమ్మా? రుక్మిణి మొదటే నాకు చెప్పింది. నా అనుమతి మీదనే ఇది జరిగింది అన్నాడతను. నీకు తెలుసా? ఆవిడ హతాశురాలైనట్టు చూసింది. తెలుసునమ్మా. రుక్మిణికి కాలక్షేపంగా ఉంటుందని సరేనన్నాను. నా పాలిట ఈ పిల్లలే రాక్షసులైపోయారు. వీడు చూస్తే ఈ తీరు ఎప్పుడు పరాయి వాళ్లేగా మాట్లాడతాడు తప్ప ఈ ఇల్లు నాది అన్నట్టుగా అననే అనడు. ఆ భవానీ చూడబోతే ఆ తీరు. అది మళ్ళీ ఆ బాబీతో హైదరాబాద్ వెళ్ళింది. ఈ తిరుగుళ్ళు ఎందుకు చెప్పు? భవానీ తెలివి తక్కువ పిల్ల కాదమ్మా. స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటుందే కానీ తన ఇంటి మర్యాద గురించి ఎప్పుడూ మర్చిపోదు. నాకా నమ్మకం ఉంది. అందుకే వెళ్ళనిచ్చాను. నువ్వు చూడబోతే నువ్వు వాళ్లతో సమానంగానే నన్ను బాధ పెడుతున్నావు. నేనా? అవును. కాకపోతే ఆ వెదురుపాలెం అమ్మాయిని ఎందుకు ఈ ఇంటికి రాకుండానే తిరస్కరించి మేనేజర్ గారితో కబురు చేశావు? అసలు రానిచ్చి ఆ పిల్లని చూస్తే ఏం పోయేది? అతని ముఖం గంభీరంగా అయింది. అనవసరంగా ఎందుకు ఆ పిల్లకి ఆశ పెట్టడం అనుకున్నాను. నువ్వు రెండో పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? అతని ముఖంలో బాధ రెపరెపలాడింది. అమ్మా, ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. ఆ ప్రమాదం రుక్మిణికి కాకుండా నాకే జరిగిందనుకోండి, మీరు రుక్మిణికి వేరే పెళ్లి చేసేవారా? ఆవిడ జవాబు చెప్పలేనట్టుగా చూసింది. రుక్మిణిని నేను బాధ పెట్టలేను. ఈ మాట అర్థం చేసుకుంటే మీరు ఆ పెళ్లి ప్రయత్నాల జోలికే పోరు. సంబంధాలు మంచివి ఉంటే రాహుల్కి చూడండమ్మా అన్నాడు. వాడు పెళ్లి చేసుకోనని అంటున్నాడుగా. మంచి అమ్మాయి దొరికితే ఒప్పించే బాధ్యత నాది. రాజేశ్వరి నిట్టూర్చింది. ఇదంతా నాకు విషప్రాయంగా, భరించలేనట్టుగా ఉంది. నీకెట్లా తోస్తే అట్లా చెయ్యి. ఇక నేను కల్పించుకోను. నన్నేమీ అడక్కో. కృష్ణ చైతన్య చిరునవ్వు నవ్వాడు.
తల్లి బాగా కోపంగా ఉన్నప్పుడు అనే మాట ఇది అని అతనికి బాగా తెలుసు. సాయంకాలపు నీరెండ చెట్ల కొమ్మల మధ్య దోబూచులాడుతోంది. రుక్మిణి వరండాలో కుర్చీలో కూర్చుని ఉంది. అమ్మమ్మగారు కూడా అక్కడే ఉంది. ఇద్దరూ వరండా దిగువగా ఎదురుగా ఉన్న పచ్చికలో జేనీ, భవానీ ఆడుతున్న టెన్నిస్ చూస్తున్నారు. టెన్నిస్ ఆటలో జేనీ చాలా సిద్ధహస్తురాలని ఆమె బంతిని విసిరికొట్టే విధమే తెలియచేస్తోంది. సిద్ధు జేనీ వైపు, నీలి భవానీ వైపు నిలబడి గెలుపు ఓటమిలని చూస్తున్నారు. భవానీ బంతిని కొట్టలేకపోతే అది నీలి ఓటమిలా సిద్ధు నాలుక బయటపెట్టి వెక్కిరిస్తున్నాడు. పైనుంచి వచ్చిన కృష్ణ చైతన్య మెట్లు దిగి వరండాలో నుంచి తల్లి గదివైపు వెళ్లబోతున్నవాడల్లా సిద్ధు నీలి కేకలు విని ఇటు తిరిగి చూశాడు. జేనీ ఆటని అతను ప్రశంసాపూర్వకంగా చూశాడు. అన్నయ్య, నువ్వురా, భవానీ అర్థించింది. నేనా? పనుంది అన్నాడు. ఒక్క 10 నిమిషాలు ఆడండి, రుక్మిణి అడిగింది. తమ పెళ్ళైన కొత్తలో సాయంత్రం వేళ ఈ స్థలంలో ఈ ఆటలతో నవ్వులు హోరెత్తేవి. భవానీ, రాహుల్, తను, కృష్ణ చైతన్య నలుగురు తప్పనిసరిగా ఆడేవారు. రుక్మిణికి ఇన్ని రోజుల తర్వాత భర్త ఆట చూడాలనే కోరిక కలిగింది. వెళ్ళండి ప్లీజ్, దగ్గరగా వచ్చి నిలబడిన భర్త చేతిని పట్టుకుని అడిగింది. వద్దు రుక్కు, తగ్గు స్వరంలో అన్నాడు. నాకు మీ ఆట చూడాలనుందండి, నా కోరిక తీర్చరు? అతను క్షణంసేపు చూశాడు. భవానీ, నువ్వొచ్చేయ్, మీ అన్నయ్య ఆడతారు అంది రుక్మిణి. భవానీ వదినగారు చెప్పగానే వచ్చేసింది. వెళ్ళండి, బలవంతం చేసింది. పచ్చికలో నిలబడిన జేని చిరాకుని అదిమి పట్టినట్టుగా ముడిపడిన కొనుబొమ్మలతో చూస్తోంది. వెళ్ళరా కృష్ణ, అంది అన్నపూర్ణమ్మగారు. వెళ్ళన్నయ్య, లేకపోతే జేనీకి తనే బాగా ఆడగలననే గర్వం వస్తుంది అంది భవానీ. ఇంతమంది అర్థింపులు అతను కాదనలేకపోయాడు. కృష్ణ చైతన్య పచ్చికలు భవానీ నిలబడిన చోటులో వచ్చి నిలబడ్డాడు. సిద్ధు జేనీ వైపు నుంచి తండ్రి నిలబడిన వైపు రావాలని చూశాడు. కాని నీలి అతన్ని భుజాలు పట్టి జేనీ వైపే తోసేసింది. కృష్ణ చైతన్య ఆడటం ప్రారంభించాడు. మొదలు అతను ఆట రానట్టే ఆడాడు. జేనీ చూపుల్లోకి గర్వం వచ్చింది. ఇదేమిటొదినా, అన్నయ్య అంత బాగా ఆడేవాడు, అసలు ఆటే మర్చిపోయినట్టున్నాడు అంది భవానీ. ఉండు చూద్దాం అంటోంది రుక్మిణి. జేనీ ముందు కృష్ణ చైతన్య కూడా ఆడలేకపోవడం అన్నపూర్ణమ్మగారికి మరింత గర్వకారణం అయింది. సిద్ధు విజయోత్సాహంతో చూస్తూ నీలిని బాగా అయింది అన్నట్టు చూశాడు. క్రమంగా ఆట జోరు ఎక్కువైంది. కృష్ణ చైతన్య మొదట ఆట రానట్టు చేసిందంతా నాటకమని అందరికీ తెలిసిపోయింది. ఇద్దరూ సమఉజ్జీల్లా ఆడుతున్నారు. ఒక్కొక్కసారి జేనీ అతను విసిరిన ఆ బంతిని అందుకోలేకపోతోంది. జేనీకి రోషం, పట్టుదల రాసాగినాయి. ప్రాణానికి తెగించిన దానిలా ఆడసాగింది. అది చూసిన కొద్దీ అతనికి ఉత్సాహం వచ్చింది. మధ్యలో కృష్ణ చైతన్య చూపిస్తున్న నైపుణ్యానికి ఆనందోత్సాహాలతో రుక్మిణి, భవానీ చప్పట్లు కొడుతున్నారు. జేనీ ఓడిపోతుంటే సిద్ధు ముఖం వెలవెలపోతోంది. నీలి పకపక నవ్వుతోంది. చివరికి ఆట పూర్తయింది. జేనీ చిత్తుగా ఓడిపోయింది. ఆ సుందరమైన ముఖంలో అవమానం, అభిమానం పోటీ పడుతున్నాయి. ఓడిపోయిన జేనీ వచ్చి అయిష్టంగానే అతన్ని అభినందించడానికి చేయి చాచింది. కృష్ణ చైతన్య చేయి అందించాడు. నువ్వింత బాగా ఆడతావని నాకు తెలియదు జేనీ. అతని ప్రశంసలు ఆమెకి ఉత్సాహం కలిగించలేదు. ఓడిపోయింది. అతని ముందు చిత్తుగా ఓడిపోయింది. జైనీకి ఇది తలెత్తుకోలేనంత అవమానంగా అనిపిస్తోంది. ఎంత బాగా ఆడినా మీ ముందు ఓటమే వచ్చిందిగా నాకు అంది. ఆటలో నైపుణ్యమే ప్రధానం, గెలుపు ఓటములు ఒక ఛాన్స్ మాత్రమే అన్నాడతను. నాన్న, జైనీ ఓడిపోయిందిగా, మనకి పార్టీ ఇవ్వాలి అన్నాడు సిద్ధు. కాదు, జేనీ బాగా ఆడింది, అందుకు మనమే ఇవ్వాలి అన్నాడతను. అన్నయ్య, రేపు పౌర్ణమి, మనం మూన్లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుందాం అంది అక్కడికొచ్చిన భవానీ. ఓ, నిజం నిజం, సిద్ధు అన్నాడు. నిజమే, చాలా రోజులైందిరా కృష్ణ ఈ ఇంట్లో నవ్వులు కేరింతలు వినిపించి అంది అన్నపూర్ణమ్మగారు. అలాగే అన్నాడు కృష్ణ చైతన్య. నా ఓటమిని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా అంది జేని.
కృష్ణ చైతన్య పకాలన నవ్వాడు. నవ్వినప్పుడు అతని ముఖం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో జేనీ మొదటిసారిగా గమనించింది. జేనీ, ఇంకేదైనా పందెం వేసుకుందాం. నేను ఓడిపోతాను, అప్పుడు నువ్వు సెలబ్రేట్ చేద్దువుగాని అన్నాడు. అతని మాటలు, చూపులు స్నేహప్రాయంగా ఆత్మబంధువులా ఉన్నాయి. జేనీ అతన్నే చూస్తోంది. జేనీకి ఆ క్షణంలో అతనంటే ఆకర్షణ కలగసాగింది. ఆ ఆకర్షణ పులి మేకని చూసినప్పటిలాంటిది. ఆ ఆకర్షణలో దాన్ని స్వంతం చేసుకోవాలనే ప్రేమ లేదు, నాశనం చేయాలనే ఆకాంక్ష తప్ప. అతను కూడా జేనీనే తదేకంగా చూస్తున్నాడు. జేనీకి ఇంకొక నిమిషం అక్కడుంటే తన మనసులో భావం అతనికి తెలిసిపోతుందేమోనని భయం వేసింది. గిరుక్కున వెనక్కి తిరిగి అన్నపూర్ణమ్మ గారి వైపు వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య చాలాసేపటి వరకు జేనీ చూపులు మర్చిపోలేకపోయాడు. ఆ చూపులు తమాషాగా ఉన్నాయి. అతన్ని మర్చిపోనీయకుండా వెంటాడసాగాయి. డాక్టర్ గారు ఒక చిన్నపిల్లకి ఇంజెక్షన్ ఇస్తున్నారు. జేనీ వచ్చింది. చిన్న చిన్న పూలు ఉన్న ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంది. చేతిలో ఎర్ర పూలున్న గొడుగు ఉంది. గొడుగు గుమ్మం పక్కన పెట్టి వరండాలో చెప్పులు విడిచి లోపలికొచ్చింది. ఈ చర్య చూసి డాక్టర్ గారు నవ్వారు. రాజేని, నువ్వు ఎంత త్వరగా మా అలవాట్లు నేర్చుకున్నావు అన్నారు ప్రశంసాపూర్వకంగా చూస్తూ. వచ్చిన పేషెంట్లు వెళ్ళిపోయారు. డాక్టర్ గారు వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని తువాలుతో తుడుచుకుంటూ వచ్చారు. జేనీ తోచనప్పుడల్లా ఇలా సాయంత్రం వేళల్లో నడుచుకుంటూ డాక్టర్ గారింటికి వస్తుంది. అక్కడ పొద్దుపోయే వరకు ఉండిపోతే ఆయనే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి దించి వెళతారు. ఎంతసేపు తన తల్లిదండ్రుల గురించిన కబుర్లు చెప్పుకుంటుంది. ఆ విషయాల్లోకి దిగితే ఇక టైం ఎంతయింది అనే ధ్యాసే ఉండదు. జేనీ ఈరోజు మామూలుగా కంటే సీరియస్గా ఉంది. ఆ ముఖంలో దేనికోసమో తల్లడిల్లుతున్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. కాంపౌండర్ ఎక్కడికో వెళ్లడంతో డాక్టర్ గారు తనే టీకి నీళ్లు పెట్టారు. జేనీ కప్పులు కడిగి ఆయనకు అందిస్తూ సాయపడసాగింది. ఏమైంది జేనీ, ఎందుకలా ఉన్నావు? డాక్టర్ గారు టీ కలిపిస్తూ అడిగారు. డాక్టర్. టీ తాగబోతున్న జేనీ ఆగింది. ఏమిటి, ఏమైంది? ఆయన చెప్పమన్నట్టు చూశారు. జేనీ చేతిలో టీ కప్పు టేబుల్ మీద పెట్టేసింది. డాక్టర్, మాకు ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. ఏమిటది? నాని ఈరోజు నాకు ఒక సంగతి చెప్పింది. బాబీకి భవానీకి పెళ్లి చేస్తుందట. డాక్టర్ గారికి ఇది పెద్ద వింతైన విషయంగా కనిపించలేదు. అందులో పెద్ద ప్రమాదం ఏముంది జేనీ? బాబీ భవానీ ఈడు జోడుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇష్టపడితే... స్టాప్ ఇట్ డాక్టర్, స్టాప్ ఇట్. మేమిక్కడికి బంధుత్వాలు కలుపుకుందామని రాలేదు. మా అమ్మ నాన్న గడిపిన చోటు కళ్ళారా చూసి వెళదామని వచ్చాం. మీరు నానికి గాని బాబీకి గాని గట్టిగా చెప్పండి డాక్టర్. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను భరించలేను. ఎందుకని జేనీ? మీకు తెలీదా డాక్టర్? మీకు తెలియకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలీదు. జేనీ కళ్ళు రోషంగా అయ్యాయి. పళ్ళ బిగువన అన్నట్టుగా అంది. మా అమ్మని నాన్నని చంపిన కిరాతకులు, వాళ్లతోనా మాకు బంధుత్వం? వద్దు డాక్టర్, వద్దు. మేం పరాయి వాళ్ళుగానే వచ్చాం, పరాయి వాళ్ళుగానే వెళ్ళిపోతాం. నువ్వు చాలా కోపంలో ఉన్నావు జేనీ. మనం తర్వాత మాట్లాడదాం. కోపం కాకపోతే ఆత్మీయత ఎలా వస్తుంది? మా అమ్మని స్వీకరించలేని వాళ్ళకి బాబీ ఎలా పనికొస్తాడు? మీ అమ్మని తిరస్కరించింది భవానీ తండ్రి, భవానీ కాదు. కానీ ఆ భవానీ ఆ విరూపాక్షరాజా కూతురేగా. భవానీ తల్లి మా అమ్మని ద్వేషించిన మనిషేగా. జేనీ, అదెప్పటితో పాత సంగతి. గడిచిపోయిన రోజుల్ని తవ్వుకుని ప్రయోజనం లేదు. నువ్వు అవన్నీ మర్చిపోవడం మంచిది. మా అమ్మ నాన్న నాకు తిరిగి రావడం ఎంత అసాధ్యమో, నేను అదంతా మర్చిపోవడం కూడా అంతే. నిజం డాక్టర్, నేను ఆ కృష్ణ చైతన్యని చంపితే కాని నాకు కసి తీరదు. నా కంటి నిండా నిద్ర రాదు. ఆయన ఉలిక్కి పడ్డట్టు చూశారు. నా కసి అంతా అతని మీదనే ఉంది. అతన్ని చంపితే మా అమ్మ నాన్న పోయిన తరువాత భర్త వియోగంతో ఎంత బాధపడిందో, కొడుకు పోతే ఆ రాజేశ్వరి పుత్రశోకంతో అంత కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏడ్చి తీరాలి. ఆ బాధ ఏమిటో ఆవిడికి రుచి చూపాలి. జేనీ, జేనీ, ప్లీజ్. ఆయన జేనీ భుజాలు పట్టి కుదిపాడు. జేనీ మరింత ఆవేశంగా అంది. మాకు రావలసిన ఆస్తి అంతా ఆ కృష్ణ చైతన్య పేరిట వ్రాయించాడు.
మా అమ్మని నాన్నని ఆ ఇంట్లో అడుగు పెట్టనీయలేదు. మేం అనాథలమై అక్కడ ఇక్కడ దిక్కులేని పక్షుల్లో తిండికి గుడ్డకి కరువు వాచి తలలు దాచుకునే చోటు దొరక్క తల్లడిల్లుతుంటే ఇక్కడ వీళ్ళు సకల భోగాలు అనుభవిస్తున్నారు. భగవంతుడే గనక నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. ఓహ్, ఐ హేట్ దెమ్. జేని అక్కడున్న బెంచీ మీద కూర్చుని ఏడవసాగింది. ఆయన స్థాణువుగా నిలబడ్డారు. నా బాధ మీకు అర్థం కాదు డాక్టర్. మా అమ్మ వ్రాసిన డైరీ మీరొక్కసారి చదివితే మీకే తెలుస్తుంది. మీరు కూడా వాళ్ళని అంతా అసహ్యించుకుంటారు. డైరీయా? ఏ డైరీ జైని? అమ్మ ఇక్కడ గడిపిన ప్రతి క్షణం వ్రాసుకున్న డైరీ. అది నా ప్రాణం. ఆయన వెళ్ళి టీ కప్పు తెచ్చి జేనీ చేతికిచ్చాడు. జేనీ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. మీ అమ్మ బాధపడింది, నేను కాదనను జేనీ. అవన్నీ ఎప్పుడో జరిగిన సంగతులు. అదంతా ఆ తండ్రి చేసిన పని. ఇందులో కృష్ణ చైతన్య బాధ్యత ఏమీ లేదు. నువ్వు అతని తండ్రి క్రూరత్వం గుర్తు చేసుకుంటున్నావే కానీ కృష్ణ చైతన్య మంచితనం గమనించడం లేదు. మీరు ఏదైనా చెప్పండి డాక్టర్, కానీ వాళ్ళు మంచివాళ్ళు అని మాత్రం అనకండి. వాళ్ళకి తండ్రి ఘాతుక చర్యలతో ఎందుకు సంబంధం లేదు? అన్యాయంగా ఆర్జించి పెట్టిన ఆస్తిని అనుభవిస్తున్నారుగా. అలాగే దానితో పాటు ఈ ప్రతీకారం కూడా ఆ వారసత్వంలో ఒక భాగమే అవుతుంది. ఆస్తితో పాటు ఇది కూడా అతను అనుభవించి తీరాలి. మీరు బాబీకి చెప్పండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బాబీ వాళ్ళ చేతుల్లో చిక్కుకోకుండా చూడండి. అది అడగడానికే వచ్చాను నేను. ఆల్ రైట్, ఆల్ రైట్. నీకంత ఇష్టం లేకపోతే నేను అన్నపూర్ణమ్మ గారితో మాట్లాడతాను. ప్రామిస్, సరేనా అన్నారాయన. జేనీ ఆవేశం కాస్త తగ్గింది. థ్యాంక్ యూ అంది. డాక్టర్ గారు టీ తాగుతున్న జేనీని క్షణంసేపు తదేకంగా గమనించారు. ఆ అమాయక హృదయంలో పడుతున్న క్షోభని అర్థం చేసుకున్నారు. జేనీ టీ తాగి కప్పు కడిగి బల్ల మీద పెట్టింది. ఆయన జేనీ భుజం మీద చేయి ఆనించారు. జేనీ, ఒక చిన్న మాట చెప్పనా? చెప్పండి డాక్టర్. క్షమా హృదయం కల మనిషి దైవంతో సమానం అవుతాడు, తెలుసా? తెలుసు, కానీ నాకు దైవత్వం అవసరం లేదు డాక్టర్. నేను మామూలు మనిషిని. మనిషిగా నేను కోరుకున్నది జరిగితే చాలు. నీకు తండ్రి లాంటి వాడిగా ఇంకో మాట చెప్పనా? చెప్పండి. చూడు, నీ మనసంతా మీ అమ్మ డైరీకి సంబంధించిన గత చరిత్రలో కూరుకుపోయి ఉంది. నువ్వు ఆ జ్ఞాపకాలలో నుంచి బయటపడి నీ కళ్ళెదురుగా ఉన్న ప్రపంచం గమనించటం లేదు. ఆ ఆలోచనలలో కసితో నువ్వు నీ సంగతి కూడా చూసుకోవడం లేదు. ఈ జ్ఞాపకాల దొంతరలో కూరుకుపోయిన నిన్ను బయటికి లాగాలంటే ఒక్కరికే సాధ్యం. ఆ ఒక్కరు ఎవరు డాక్టర్? నిన్ను నిన్నుగా అర్థం చేసుకోగలిగే వ్యక్తి. అలా అర్థం చేసుకోవాలంటే అతనికి చాలా గొప్ప మనసు ఉండాలి. మామూలు మనిషికి అది సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి రావాలని, నిన్ను ఈ బాధల సంకెళ్ల నుంచి విడగొట్టి నీకు స్వేచ్ఛని ఇవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నాను జేనీ. థ్యాంక్ యూ డాక్టర్. కానీ అలాంటిదేమీ జరగదని నాకు బాగా తెలుసు. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఒక్క కాలానికి తప్ప ఇంకెవరికీ ఏదీ తెలియదు. మనిషి అన్నీ నాకు తెలుసు అనుకుంటే కాలం అతన్ని చూసి నవ్వుకుంటుంది. డాక్టర్ గారు ఉన్నారండి? ఇంతలో ఎవరో పిలవడంతో ఆయన అవతల గదిలోకి వెళ్ళారు. జేనీ ఆ గదికి కిటికీ దగ్గరకొచ్చి నిలబడింది. దూరంగా కొండల మీద వానమబ్బులు గుంపులుగా చేరుతున్నాయి. గాలి స్తంభించి ఉంది. ఇప్పటికో కాసేపటికో వాన రావచ్చు. డాక్టరు గారి పెంపుడు నెమలి పురివిప్పి అడుగులు వేస్తూ నృత్యం ప్రారంభించింది. దూరంగా రోడ్డు మీద రెండెడ్ల బండిలో కూర్చుని ఆడవాళ్లు వెళుతున్నారు. వాళ్ల చీరలు నగలు గమ్మత్తుగా ఉన్నాయి. జేనీ నిట్టూర్చింది. నీ మనసు మీ అమ్మ డైరీ అనే జ్ఞాపకాల చరిత్రలో కూరుకుపోయి ఉంది అన్న డాక్టర్ గారి మాటలు గుర్తుకొచ్చాయి. నిజమే, కానీ అదే తనకి ఆనందం. జేనీ చూపులు గదిలోకి మళ్ళాయి. అక్కడ మూలగా తుపాకీ పెట్టి ఉంది. జేనీ మెల్లగా వెళ్ళి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. ప్రాణాలని ఎంత సులభంగా తీస్తుంది ఇది. డాక్టర్ గారు గదిలోకొచ్చారు. ఆయన జేనీ చేతుల్లో తుపాకీ చూడగానే, జాగ్రత్త జేనీ, అది లోడ్ చేసి ఉంది
అంటూ కంగారుగా దగ్గరకొచ్చి తీసుకున్నారు. జైని ఇంకా దానివైపే చూస్తోంది. ఇది మీకెందుకు డాక్టర్? నేను ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ వైద్యం కోసం పొరుగురు వెళ్ళి ఆ అడవి గుండా రావాల్సి వస్తూ ఉంటుంది. ఒకసారి ఇది చేతిలో ఉండడం మూలంగానే 14 అడుగుల పాము బారి నుండి నా ప్రాణం రక్షించుకోగలిగాను. ఇది ప్రాణం రక్షిస్తుంది, ప్రాణం తీస్తుంది కూడా. అవునా డాక్టర్? అవును జేని. అది పట్టుకునే మనసుని బట్టి ఆ పరిస్థితులుంటాయి. నాకు కూడా నేర్పండి డాక్టర్. ష్యూర్ ష్యూర్, తప్పకుండా. కానీ నీకెందుకమ్మా? దాన్ని జాగ్రత్తగా తుడుస్తూ అన్నారు. నాకిష్టమైన క్రూర మృగాన్ని చంపుతాను. ఇష్టమైన క్రూర మృగమా? వింతగా ఉందే. ఎక్కడ చూశావు? సమయం వచ్చినప్పుడు చెప్తాను. సందర్భం కుదిరితే దాని ప్రాణాలు తీసి మీకు చూపుతాను. ఏమిటి, ఆ అడవిలో ఎక్కడైనా పులిని చూశావా? అవును డాక్టర్, చాలా అందమైన పులి. మంచి వయసులో ఉంది. దాని నడక ఎంత హుందాగా ఉంటుందని. జేనీ కళ్ళ ముందు కృష్ణ చైతన్య నడక గుర్తుకొస్తోంది. డాక్టర్ గారు జేనీ భుజం మీద మెల్లిగా తట్టారు. మీ నాన్న రక్తం నీలో బాగా ఉంది జేనీ. వేట అంటే మీ నాన్నకి ఇష్టం. పులిని చూస్తే వదిలేవాడు కాదు. జేనీ ఒక్క క్షణం ఆగి ఆలోచనగా అడిగింది. మా నాన్నకి పులిని కొట్టడంలో బాగా గురి ఉందా డాక్టర్? గురా? ఒకే ఒక దెబ్బ. పులి నేల మీద కూలాల్సిందే. ఈ విషయంలో నాకు కూడా మా నాన్న పోలికి వస్తే ఎంత బావుండును. వస్తాను డాక్టర్. జైని వరండాలోకొచ్చి గొడుగు తీసుకుని చెప్పులు వేసుకుంది. డాక్టర్ బయట ఆకాశం వైపు చూశాడు. నల్లటి మబ్బులు గుంపులు ఇంకా ఎక్కువైనాయి. దూరంగా కొండల మీద బాగా వాన పడుతోంది. చల్లటి ఈదురుగాలి ప్రారంభమైంది. వాన వచ్చేట్టుంది. కొద్దిసేపు ఆగు జేని, నేనొచ్చి దించుతాను అన్నారాయన. అవసరం లేదు డాక్టర్, రోజూ వచ్చి వెళ్లే దారేగా, నేనెళ్తాను అంటూ బయలుదేరింది. ఇంతలో ఎవరో పేషెంట్స్ రావడంతో డాక్టర్ గారికి జేనీతో ఇంకా ఎక్కువ మాట్లాడే అవకాశం లేకపోయింది. జేనీ ఎర్రటి పూలగొడుగు వేసుకుని సన్న కాలిబాట వెంట వెంబడి నడుస్తోంది. బాటకి ఇరుప్రక్కల పొలాలున్నాయి. అక్కడక్కడ కూలీలు కలుపు తీస్తున్నారు. జేనీ చేతిలో ఉన్న గొడుగు పిడి గిరగిరా గుండ్రంగా తిప్పుతూ నడుస్తోంది. బాబీ భవానీని చేసుకుంటాడట. బుద్ధి లేకపోతే సరి, మతేమైనా పోయిందేమో. ఇండియా వెళ్ళి కొద్ది రోజులు ఉందామని ఆలోచన అసలు తనలో రేకెత్తిచ్చిందే బాబీ కదూ. తను వద్దంటున్న ఉత్తరాలు వ్రాయడం ప్రారంభించాడు. పరిచయం పెంచుకున్నాడు. పరిచయమే లేని వీళ్లతో పరిచయం కల్పించుకున్నాడు. పీడ కలలా భావిస్తున్న మనుషుల్ని దగ్గరగా చూసే పరిస్థితిని తెచ్చాడు. హలో, ఎవరో పలకరించారు. జేని తలెత్తి చూసింది. ఎదురుగా రాహుల్ నిలబడున్నాడు. అతని 2 చేతుల నిండా ఏవో పొట్లాలున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? జేనీని పలకరించాడు. డాక్టర్ గారి ఇంటి వద్ద నుంచి. మీరు నాకు చిన్న సాయం చెయ్యాలి. ఏమిటి? చినుకులు పడుతున్నాయి. పెద్ద వానే వచ్చేట్టుంది. వాన వస్తే ఈ సరంజామా అంతా తడిసిపోతుంది అంటూ పొట్లాలు చూపించాడు. అందులో ఏమున్నాయి? రవ్వ, పంచదార, మైదా, గోధుమ పిండి. మా పిల్లలకి తిండికి కావలసిన సరుకులు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? కాస్త మీ చేతిలో గొడుగు నాకు పట్టండి. పట్టి మా ఆఫీస్ వరకు రండి. ఇవి తడిసిపోతే మాకు చాలా కష్టం. మళ్ళీ కావాలంటే ఏ వదినగారినో ముష్టెత్తాలి. మీ అమ్మగారు ఉండగా వదినగారిని ఎందుకు ముష్టెత్తటం? మా అమ్మగారు ఇలాంటి దుబారాలు చేయదు. ఆవిడ దృష్టిలో దేవుడి కళ్యాణాలు, పూజారుల బొజ్జలు నింపటం మినహా ఇంకేవీ సత్కార్యాలు లేవు. జేనీకి నవ్వొచ్చింది. రాహుల్ ఎంత సహృదయంతో తోటివారి కోసం ఎంత కష్టపడతాడో జేనీ ఇక్కడకు వచ్చిన కొత్తలోనే గ్రహించింది. ఆ ఇంట్లో అహంభావి కానిది అతనొక్కడే. ఏమంటారు? మీరొస్తారా లేదా? మీరు సాయం అడిగితే కాదంటానా? జేనీ గొడుగు ఎత్తి అతనికి పట్టింది. ఇద్దరూ మెల్లగా నడక సాగించారు. రాహుల్ పొట్లాలు తడవకుండా గుండెల దగ్గరికి పట్టుకున్నాడు. 2 జేనీని పట్టుకోమని ఇచ్చాడు. మీ అమ్మగారిని దేవుడి కళ్యాణం అంటూ విమర్శిస్తున్నారే, మీరు నాస్తికులా? అడిగింది జేనీ. కాదు, మా అమ్మ కంటే దైవభక్తుణ్ణి. మా అమ్మ దానాలు ధర్మాలు చేయడంలో చాలా స్వార్థం ఉంది. ఏమిటది?
మళ్ళీ తను ఇలాగే కలవారి బిడ్డగా అష్టైశ్వర్యాలతో పుట్టాలని. మీరు? నేనలా కాదు. నారాయణుని దరిద్రునిలో చూస్తాను. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతాను. నేనీ సేవని నిరాపేక్షగా చేస్తాను. మీ అన్నగారేమంటారు? ఆయన ఎటు మొగ్గుతారో ఎవరికీ తెలీదు. అటు అమ్మవైపు చేరి నారాయణ సేవ చేస్తారు, ఇటు నాతో కలిసి దరిద్ర నారాయణ సేవ చేస్తారు. అయితే తనది అనే అభిప్రాయం ఒకటి లేదేమో. రాహుల్ నవ్వాడు. మీకు ఆయన అర్థం కారు. అంత గొప్ప వ్యక్తా? ఆ గొప్పతనం అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. మా అన్నలాంటి వ్యక్తి అందరికీ ఉండాలని అనుకుంటాను నేను. జీవితంలో అలాంటి అండ, ఆత్మీయత, అభిమానం, వాత్సల్యం చూపే వ్యక్తి దొరకడం సామాన్యం కాదు. చాలా పూర్వజన్మ సుకృతం కావాలి. రాహుల్కి తల్లి అంటే ఎంత వ్యతిరేకత ఉందో, అన్నగారంటే అంత అభిమానం ఉందని ఆ క్షణంలో జేనీ అర్థం చేసుకుంది. రాహుల్ ఇదివరలో ఎన్నోసార్లు జేనీని వాళ్ళ కార్యాలయం చూడ్డానికి రమ్మనమని ఆహ్వానించాడు. కానీ జేనీ వెళ్ళలేదు. రుక్మిణి కూడా దీని గురించి ఎంతో ఉత్సాహం చూపింది. రండి, గేట్లు తెరుస్తూ అన్నాడు రాహుల్. ఇద్దరూ లోపలికెళ్లారు. మండువా లోగిలి ఉన్న పెద్ద పెంకుటిల్లది. 4-5 గదులున్నాయి. దొడ్లో వంటకి రేకులతో షెడ్డుంది. దానికెదురుగా పాకలో 2 గేదెలు కట్టేసున్నాయి. వంట షెడ్లో 2 కుర్రాళ్ళు వంట ప్రయత్నంలో ఉన్నారు. ముందు ఆవరణలో కొంతమంది చెడుగుడు ఆడుతుంటే, మరికొంతమంది వరండాలో ముష్టి యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక అతను దగ్గరుండి నేర్పుతున్నాడు. వీళ్ళు యుద్ధానికి తయారవుతున్నట్టున్నారు. మీ యుద్ధం ఎవరితో? నవ్వుతూ అంది జేని. మొదట దేశద్రోహులతో, ఆ తర్వాత దేశంలో ఉన్న స్వార్థపరులతో, దేశాన్ని స్వలాభం కోసం పరాయి వాళ్లకి అమ్మే వంచకులతో, తర్వాత దారిద్ర్యంతో, ఆ తరువాత కులమత విభేదాలతో, దేశంలో తామర తుంపర్లా విస్తరించుకుపోతున్న అవినీతితో, లంచగొండితనంతో. రాహుల్ ముఖం దేశం పేరు చెప్పగానే దీప్తివంతమైంది. జేని, మాది ప్రజాసేవ, దరిద్ర మానవ సేవ. మా సేవలు ప్రజలకే అంకితం. పాలిటిక్స్ మాకు సంబంధం లేదు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి పటిష్టమైన ప్రభుత్వం ఎన్నుకునేలా నేర్పడానికి ప్రయత్నిస్తాం. పదవిలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా మా సేన అంటే భయపడాల్సిందే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిందే. ప్రభుత్వం అంటే ప్రజలకి చెందేట్టు ఉండాలి, కానీ కొంతమంది డబ్బుతో కొనుక్కున్న తోలుబొమ్మల బృందంగా ఉండకూడదు. మాకు మినిస్టర్ కానీ, వర్తకుడు కానీ, విద్యార్థి కానీ, విద్యావేత్త కానీ, అక్షరాస్యుడు కానీ, నిరక్షరాస్యుడు కానీ అందరూ సమానమే. ఎక్కడ అవినీతి, అక్రమం ఉంటాయో అక్కడికి మా చేయి సాగి దాని చెవి పట్టుకుంటుంది, కోర్టుకి ఈడుస్తుంది, అసెంబ్లీలో ప్రశ్న వేయిస్తుంది, పేపర్లకెక్కించి రభస చేస్తుంది, ప్రజల దృష్టికి తెచ్చి గగ్గోలపరుస్తుంది. ఇది మా పని. బాగుంది, చాలా బాగుంది. కానీ దీనికంతటికీ డబ్బు సమకూరుస్తున్నాం. మెల్లమెల్లగా అనుకున్నది సాధిస్తున్నాం. మీ సేనలో ఆడపిల్లల్ని చేర్చుకోరా? ఆడపిల్లలా? ఆడపిల్లలుంటే ఇక మా పనేం సాగుతుంది? వాళ్ళు వీళ్ళు ఏకమవుతారు. ఇది ఇక పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే మిషన్లా అయిపోతుందేమోనని నా భయం. అందుకే మా యువసేనలో చేరదలిచిన వాళ్ళకి కొన్ని నియమాలున్నాయి. ఏమిటవి? ఇందులో చేరదలుచుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. చేరేటప్పుడే జీవితం అంతా దేశానికి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ తీసుకోవాలి. మీరు చేశారా ఆ ప్రతిజ్ఞ? మొదట ప్రతిజ్ఞ చేసిన వ్యక్తిని నేనే. రాహుల్, మీరిది విన్నారా? బాబీకి భవానీకి పెళ్ళిట అంది. రాహుల్ ముఖం వికసించింది. నిజంగానా? శుభం. నన్నడిగితే వీలైనంత ఎక్కువగా కులాంతర, మతాంతర, జాతి అంతర వివాహాలు అనేకం జరగాలని అంటాను. అలా జరిగితే కొద్ది సంవత్సరాలకి ఈ భూమి మీద ఉన్న జనాభా అంతా బంధుత్వాలు కలిసి వసుధైక కుటుంబం అయిపోతుంది. అప్పుడు ఈ తారతమ్యాలు ఉండవు. జేని ముగ్ధురాలైనట్టు చూసింది. పాలలాంటి మనసు అతనిది. కల్మషం, కక్షలు, కార్పణ్యాలు, ఈషన్ మాత్రం కూడా లేవు. ఇతనికి అహర్నిశలు దేశాన్ని గురించి, తన యువసేన గురించి తప్ప ఇంకో ధ్యాసే ఉండదు. అదృష్టవంతుడు. జేని వెళ్ళడానికి బయలుదేరింది. రాహుల్ కేక పెట్టి ఒక అతన్ని పిలిచాడు. అతను పూలు తెచ్చిచ్చాడు. తీసుకో జేని, మా కార్యాలయం చూడ్డానికి వచ్చిన వాళ్ళనెవరినీ ఒట్టి చేతులతో పంపం. కానీ ఈరోజు చాక్లెట్లు అయిపోయినాయి. థ్యాంక్ యూ.
నాకు చాక్లెట్ల కంటే ఇవే ఇష్టం. పూలు అందుకుంటూ అంది జేని. రాహుల్ గేటు వరకు వచ్చాడు. కృతజ్ఞతలు మరోసారి చెప్పి సాగనంపాడు. యువసేన కార్యాలయం నుండి బయటకొచ్చి కాలిబాట వెంబడి నడుస్తున్న జేనీకి చేతిలో పూలదండ చూడగానే తండ్రి సమాధి గుర్తుకొచ్చింది. ఆ పూలు అక్కడ అలంకరించాలని మనసు ఉత్సాహపడింది. జేనీ నడుస్తోంది. ఒక పర్లాంగు రాగానే అక్కడ దారి 2 మార్గాలుగా చీలింది. ఒకటి సౌందర్య సదనం వైపు, రెండోది అడవి వైపు. జేనీ పాదాలు అడవి వైపే మళ్ళాయి. వానజల్లు ఆగింది. వాగు దాటాల్సిన చోట ఇసుక తడిసి మెత్తగా ఉంది. జేనీ మెల్లగా నడక సాగించింది. వానజల్లుకి తడిసిన అడవి అంతా ఎంతో అందంగా, చూడముచ్చటగా ఉంది. ఆకు కొనల మీద నిలిచిన నీటి బిందువులు సూర్యాస్తమయంలోని ఆఖరి కిరణాలు పడడంతో పాత రంగులతో ముత్యాల పోగుల్లా మెరుస్తున్నాయి. అక్కడ అంత క్రితం బాగా వాన పడినట్టుంది. ఇప్పుడు నీరెండ పడుతోంది. ఆ క్షణంలో అడవి అంతా సుందరమైన వనకన్యలా, నీటిలో తడిసి తడిబట్టలతో నిలబడిన యువతిలా ముగ్ధ మనోహరంగా ఉంది. జేనీ ఎత్తైన ప్రదేశంలో నడుస్తోంది. దాని ప్రక్కగా ఉన్న కొండచర్య వాలులో పైన ఎక్కడో పడిన వాన నీళ్లు పరుగులు పెడుతూ వస్తున్నాయి. వాటి శబ్దం గమ్మత్తుగా ఉంది. జేనీ పూలు జాగ్రత్తగా పట్టుకొని గొడుగు పిడి గిరగిరా తిప్పుతూ ఆ అడవి అందాన్ని ముగ్ధురాలైనట్టు చూస్తూ తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళింది. కృష్ణ, ఇప్పుడే చెప్తున్నాను, నాకు కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. దానికి ఎక్కడా సంబంధం కుదరనట్టు ఈ గతిలేని వాళ్ళకిచ్చి నేను చెయ్యను. ఆ బాబీకేముంది? చదువా సంధ్య, ఇల్లా వాకిలా? భవానీ పెళ్ళి ఆ మిరియాలపురం అబ్బాయితో జరిగి తీరుతుంది. ఈ విషయంలో ఇంకెవ్వరూ మరో మాట నా దగ్గర ఎత్తకండి, రాజేశ్వరి అరుస్తున్నట్టుగా అంది. అసలే వీళ్ళెప్పుడు పోతారా అని తను క్షణాలు లెక్క పెట్టుకుంటున్నట్లుగా చిరాకు పడింది. అసలు ఆ బాబీ వాలకమే ఆవిడికి నచ్చలేదు. ఎంతసేపు ఫ్రెండ్స్ అంటాడు. ఎవరెవరో అతని కోసం వస్తుంటారు. ఇతను వాళ్లతో ఎక్కడెక్కడికో వెళుతుంటాడు. ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడో ఎవరికీ తెలియదు. అంతా తెగిన గాలిపటం పద్ధతిగా ఉంటుంది. చిన్నప్పటినుంచి వాళ్లకు తల్లి తండ్రి హద్దు అదుపు లేదు. స్వతంత్రంగా వాళ్ళ పెత్తనాలతో పెరగడంతో ఆ స్వేచ్ఛ వచ్చి ఉంటుంది. అసలు భవానీని ఆ బాబీతో దక్షిణ దేశ యాత్ర పంపడంతోనే ఈ బెడదొచ్చింది. అందుకే వయసొచ్చిన పిల్లల్ని ఒకరినొకరిని దూరంగా పెంచాలి. లేకపోతే నిప్పు నెయ్యిలా అతి త్వరగా కలిసిపోతారు. భవానీ చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఆ బాబీ ఈరోజు చేసుకుంటాడు, రేపు వాళ్ళ దేశం పిల్లని ఇష్టపడతాడు. అప్పుడు భవానీ గతేమిటి? ఇదంతా చెప్పినా అర్థం కాదు. రాజేశ్వరి బాబీకి చదువు సంధ్య ఇల్లు వాకిలి లేదనేసరికి అన్నపూర్ణమ్మగారికి రోషం వచ్చింది. పోనీరా కృష్ణ, భవానీ కూడా ఇష్టపడుతోంది కాబట్టి చెప్పాను. లేకపోతే వాడు పెళ్లి చేసుకోవాలంటే పిల్లలే దొరకరా? లోకం గొడ్డుపోయిందా? నీ చెల్లెలకి ఆ మిరియాలపురం గండు పిల్లినే స్థిరపరుచుకోండి, ఎవరూ వద్దనడం లేదు. బాబీకి ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి ఇక్కడే మీ కళ్ళెదుటే పెళ్లి చేయకపోతే చూడు. ఇక్కడెలా జరుగుతుంది పెళ్ళి? అడ్డమైన వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి నా ఇల్లు ధర్మసత్రం కాదు. చూసావట్రా కృష్ణ, విను ఆ మాటలు. అడ్డమైన వాళ్ళుట. అమ్మమ్మ, కాసేపు ఊరుకో. నువ్వు ప్రతిదానికి నన్నే ఊరుకోమంటావు. అవునులే, ఎంతైనా మీరు ఒకటేగా. నేనే పరాయిదాన్ని. అడ్డమైన వాళ్ళుట. వాళ్ళ ఇల్లు వాకిలి మీరే కాజేసి. అమ్మా, మాటలు మర్యాదగా రాని. రాజేశ్వరి కళ్ళెర్ర చేసింది. నువ్వు కూడా నోరు బాగా సంభాళించుకో. ఎవరే అడ్డమైన వాళ్ళు? అన్న పిల్లలు అడ్డమైన వాళ్ళ? గతిలేని వాళ్ళ? నువ్వు నా కూతురివి కాదే, బద్ధ శత్రువి. నువ్వు కూడా నాకు తల్లివి కావు, రాక్షసివి. అను నీ ఇష్టం వచ్చినట్లను. నిన్ను అనాల్సిన పనేం లేదు. ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. నా ఇంట్లో నన్నొక పని మనిషిని చేసి ఇల్లంతా కట్టబెట్టారు నీకు. కట్టబెట్టాడు. ఇచ్చిన ఆస్తికి 2 అప్పు మిగిల్చి నా నెత్తిన కిరీటం పెట్టాడు. ఆస్తి అని అందరూ ఏడ్చి చస్తారు. ఈ ఆస్తిని అప్పుల వాళ్ళు ఎత్తుకుపోకుండా నేను నా పిల్లలు ఎంతో కష్టపడ్డాం. ఈ రోజుకి నీ కొడుకు పిల్లలు వచ్చారు. నువ్వు వాళ్ళ మాట ఎత్తావంటే ఊరుకోను.
ఊరుకోకపోతే వెళ్ళి ఊరేసుకో. విన్నావురా కృష్ణ, ఇది నా కూతురా? అప్పటికే కుర్చీలోంచి లేచి వచ్చిన కృష్ణ చైతన్య అమ్మమ్మ భుజాలు పట్టి వెనక్కు తెచ్చి బలవంతంగా గదిలో నుంచి బయటకు పంపుతూ, అమ్మమ్మ, నువ్వు కాసేపు ఈ గదిలో నుంచి వెళ్ళు అన్నాడు. నేను వాళ్ల మీద అభిమానపడ్డానని ఏడుస్తుందెందుకురా? ఆ ఏడుపేమిటో నీకే తెలుసు, నాకేం తెలీదు. వెళ్ళవతలికి రాజేశ్వరి విసురుగా అంది. ముత్తవ తల్లిని బలవంతంగా అవతలికి పంపి కృష్ణ చైతన్య లోపలికొచ్చాడు. ఏమిటమ్మా, పెద్ద ఆవిడ ఏదో చాదస్తంగా అంటే నువ్వు కూడా అలా ఆవేశపడతావు? ఆవేశపడక ఏం చేయమంటావురా? విన్నావుగా ఆవిడ మాటలు. ఆవిడ ఆస్తి నేను కాజేశానట. ఈ మాట వినలేక నా చెవులు చిల్లులు పడుతున్నాయి. ఇంట్లో ఈవిడ ఇదే మాట, బయటకెళితే సాటి బంధువుల్లోనూ ఇదే మాట, ఊరి రైతులు ఇదే మాట. అందరూ ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను కాకుల్లా పొడుస్తున్నారు. మనం ఆ అప్పులు తీర్చకపోయి ఉంటే ఉండేదా ఈ ఆస్తి? నేను అప్పుడే చెబితే మీ నాన్న నా మాట వినలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నాన్న నాకు ఆస్తి కట్టబెట్టాడు నిజమే, కానీ నేను సంభాళించుకున్నానురా. ఈ దావాలతో అప్పులతో ఒక్క క్షణం మనశ్శాంతిగా బతకలేదు. అదంతా ఎవరికి తెలుస్తుంది? పోనీ అమ్మా, ఇప్పుడు భవానీ సంగతి ఏమిటి అన్నాడతను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. వీళ్ల మూలంగానే మా అన్నగారికి నాకు మధ్య మాటలు లేకుండా పోయాయి. వీళ్ల మూలంగానే అమ్మకి నాకు బద్ధ శత్రుత్వం వచ్చింది. నన్ను విసిగించొద్దు కృష్ణ. నన్ను అనవసరంగా రాక్షసం చేయకండి మీరంతా. అలాగేనమ్మా, భవానీకి నేను నచ్చ చెప్తాను. ఆ రాహుల్ చూసావా, ఆ రోజున మాట వరుసగా అన్న మాట పట్టుకుని మళ్ళీ ఇంటికి రాలేదు. వీళ్ళకే నా పట్టుదల్లో నాకు లేవా? రాకపోతే పొమ్మను. బయట వానజల్లు కిటికీలోంచి విసురుగా రావడంతో రాజేశ్వరి వెళ్ళి ఆ కిటికీ తలుపు మూసొచ్చింది. కృష్ణ, భవానీతో గట్టిగా చెప్పు, ఆ బాబీతో చనువుగా ఉండొద్దని, వెర్రివేషాలు వేయకుండా ఆ మిరియాలపురం సంబంధం ఒప్పుకోమని చెప్పు. అలాగేనమ్మా. వీళ్ళు పిల్లలు కాదు, నా పాలిట దెయ్యాలైపోయారు. రాజేశ్వరి విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలోకి మేనేజర్ వచ్చాడు. ఆయన చేతి నిండా పుస్తకాల దొంతర్లున్నాయి. బాబు, ఎల్లుండి ఇన్కమ్ ట్యాక్స్ వాయిదా. ఒక్కసారి తమరి పుస్తకాలు చూస్తే. అక్కడ పెట్టండి. వాన ఎక్కువైనట్టుగా ఉంది. నేను చూస్తాను. మీరింటికెళ్ళండి. చిత్తం. ఆయన వెళ్ళబోయి ఆగాడు. ఈ నెల రాహుల్ బాబు గారు తీసుకున్న డబ్బు 6,000కి పైగా ఉంది అన్నాడు. అందులో 5,000 నా ఖర్చులకి నేను తీసుకున్నట్టుగా సరిచేయాలి అన్నాడు. మేనేజర్ తల ఊపి వెళ్ళిపోయాడు. కృష్ణ చైతన్య మేనేజర్ తన ముందు పెట్టి వెళ్ళిన పుస్తకాలు తీసి చూడసాగాడు. 10 నిమిషాలు గడిచేసరికి అతను ఆ జమా ఖర్చులు చూడటంలో పూర్తిగా మునిగిపోయాడు. తల్లి చెప్పిన మాటలు, భవానీ సంగతి, రాహుల్ అలుక స్వరం అతని తలలో నుంచి మాయమైపోయినాయి. టైం ఎంతయిందో అతనికి ధ్యాసే లేదు. ఇంతలో తలుపు చప్పుడయింది. వచ్చిన వ్యక్తి ఎవరా అని కూడా అతను తలెత్తి చూడలేదు. అన్నపూర్ణమ్మగారు లోపలికొచ్చింది. ఆవిడ చలిగాలిని భరించలేనట్టుగా శాలువా అంచులు భుజాల మీద నుంచి మరింత దగ్గరికి లాక్కుంటూ, కృష్ణ ఆవిడ పిలిచింది. ఏమిటమ్మమ్మా, నిద్ర రావడం లేదా? లేదురా, ఈ జైని ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్ళింది? డాక్టర్ గారి దగ్గరికి సాయంత్రం అనగా వెళ్ళింది. ఇంతవరకు రాలేదు. వాన వస్తోందిగా, ఉండిపోమ్మన్నారేమో ఆయన. నేను కూడా అదే అనుకున్నాను, కానీ ఆయన ఇంట్లో లేరుట. అతను లెక్కలు వదిలి తలెత్తి చూశాడు. ఎవరు చెప్పారు నీకు? మాలిని పంపిస్తే వెళ్ళొచ్చాడు. జైని సాయంత్రం వచ్చి చాలాసేపు కూర్చున్నమాట నిజమే, కానీ అప్పుడే వెళ్ళిపోయిందట. డాక్టర్ గారేమో సిరిపురంలో ఏదో అర్జెంట్ కేసు వస్తే వెళ్ళారట. కాంపౌండర్ చెప్పాడట. ఎక్కడికి వెళ్ళుంటుందంటావు? ఏమో, నాకు అదే ఆదుర్దాగా ఉంది. పోనీ తిరిగొస్తూ రాహుల్ ఆఫీస్కి వెళ్ళిందా అని అక్కడ అడిగితే అక్కడ కూడా లేదుట. రాహుల్ అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పాడట. అతను పెన్ మూసి పక్కన పెట్టాడు. సాయంత్రం పూలు పట్టుకుని అడవి వైపు వెళుతుండగా చూశానని గిట్టమ్మ చెప్పిందట. ఈ వానలో ఎక్కడ చిక్కడిపోయిందో ఏమో. నేను డాక్టర్ గారి దగ్గర ఉంది కదా అని నిశ్చింతగా ఉన్నాను. ఆ అడవిలో దారి తప్పిపోయిందో ఏమిటో. ఈ వాన, చీకటి. ఆవిడ కళ్ళలో నీళ్లు ఊరడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వేం కంగారు పడకమ్మమ్మా. జేని తెలివిగల పిల్లే. ఎక్కడో అక్కడ జాగ్రత్తగానే ఉండి ఉంటుంది. నేనెళ్ళి చూసొస్తాను. నేను కూడా వస్తాన్రా.
వద్దమ్మమ్మా, ఈ చలిలో నువ్వు నడవలేవు. అతను కుర్చీలో నుంచి లేచాడు. గడియారం టంగ్ టంగున 10 గంటలు కొట్టింది. పాపిష్టిదాన్ని, ఈ భవానీ పెళ్లి గొడవలో పడి దాని సంగతి మర్చిపోయాను. కృష్ణ చైతన్య కారు తాళాలు తీసుకుని వెళ్ళాడు. రెయిన్ కోట్ వేసుకున్నాడు. నువ్వొచ్చే వరకు నేనిక్కడే ఉంటాన్రా. అలాగే అమ్మమ్మ అన్నాడతను. పడక గదిలోకి వచ్చిన రాజేశ్వరి కిటికీ తలుపులు మూయడానికి వెళ్ళింది. ఆమె ఒక్క క్షణం అక్కడే నిలిచిపోయింది. ఎదురుగా గెస్ట్ హౌస్లో బాబీతో మాట్లాడుతూ భవానీ కనిపించింది. బాబీ ఏదో అంటున్నాడు. భవానీ విరగబడి నవ్వుతోంది. ఆ దృశ్యం చూడగానే రాజేశ్వరి ఒళ్ళు భగ్గుమంది. నీలి, నీలి అంటూ కేకలు పెట్టింది. నీలి పరిగెత్తుకు వచ్చింది. భవానీని నేను పిలుస్తున్నానని పిలుచుకురా అని పురమాయించింది. అలాగేనమ్మా. నీలి వెళ్ళింది. నీలి వెళ్ళేసరికి భవానీ నవ్వుతూ, అప్పుడేం చేశావు నువ్వు అని అడుగుతోంది. ఏం చేశాం? ఆ నీళ్లలో వాళ్ళం అలాగే ఉండిపోయాం. అసలు ఆ నీళ్లలో ఈత కొడుతున్న పిల్ల ఆవిడ కూతురు కాదని తెలిసిపోయింది. మా బట్టలు, పర్సు, వాచి అన్నీ ఆ మహాతల్లి ఎత్తుకుపోయింది. ఒక అతన్ని బతిమిలాడి అద్దెకిచ్చే బట్టలు తెప్పించుకుని అవి వేసుకుని బయటపడ్డాను. భవానీ నవ్వు ఆపుకోలేనట్టుగా పకపక నవ్వుతోంది. బాబీ కూడా నవ్వుతున్నాడు. అతను భవానీనే చూస్తున్నాడు. భవానీ నవ్వుతుంది, కబుర్లు చెప్తుంది, చూపులతో కవ్విస్తుంది. కానీ దగ్గరికి మాత్రం రానియ్యదు. దక్షిణ దేశం చూడడానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో చనువు తీసుకోబోతే తెలివిగా దూరంగా వెళ్ళిపోయింది. బాబీకి భవానీ మనస్తత్వం అర్థం కావడం లేదు. తనంటే ఇష్టం అంటుంది. తనతో తల్లికి ఇష్టం లేకపోయినా ఊళ్ళొస్తుంది. కానీ చనువివ్వదు. ఈరోజు ఆ చనువు జబర్దస్తిగా తీసుకోవడానికే అతను నిశ్చయించుకున్నాడు. అందుకే భవానీని మాటలతో పొద్దుపోయే వరకు తన గదిలోనే ఉంచేశాడు. ఇంతలో నీలి పరిగెత్తుకొచ్చింది. మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారు అంది. వస్తానే, వెళ్ళు అంది భవానీ. ముందు రమ్మంటున్నారు. పోలీస్ జవాన్లా నిలబడింది నీలి. భవానీ నీలి వైపు కోపంగా చూసింది. కిటికీలో నుంచి చూస్తే తల్లి కనిపించింది. భవానీ చేసేది లేక లేచి నిలబడింది. బీనా, నాకు పాన్ కావాలి అన్నాడు బాబీ. అలాగే అంది భవానీ. ఆ వంకతో మళ్ళీ వస్తుందని అతని ఆశ. భవానీ తల్లి దగ్గరకొచ్చింది. కూర్చో, నీతో మాట్లాడాలి అంది రాజేశ్వరి. ఇప్పుడా? నాకు నిద్రొస్తోంది. అయితే పడుకో. ఈరోజు నా మనసు బాగాలేదు. కాసేపు నా దగ్గర కూర్చుని ఏమైనా కబుర్లు చెప్పు భవానీ అంది. భవానీ సందిగ్ధంలో పడిందానిలా చూసింది. నాకేం కబుర్లు వస్తాయి మమ్మీ అంది. ఏవైనా పర్వాలేదు. మీ దక్షిణ దేశ యాత్రలో ఎక్కడెక్కడ తిరిగారో చెప్పు. భవానీకి ఉత్సాహం వచ్చింది. తల్లి ఇలా చనువుగా మాట్లాడడమే చాలా అపురూపం. ఈ సందు చూసుకుని బాబీ ఎంత మంచివాడో చెప్పాలని నిశ్చయం చేసుకుంది. ఉండు మమ్మీ, ఒక్క క్షణం, ఇప్పుడే వస్తాను. అక్కడున్న పాందాన్ తీసి నీలి చేతికిస్తూ, నీలి, బాబీకి తాంబూలం ఇచ్చిరా. తాంబూలం నీలి చేత పంపిస్తే ఇక తను రాదన్న సంకేతం పంపినట్టే అతనికి అర్థమవుతుంది. బాబీ కూర్చునున్నాడు. అతను అప్పటికే కొద్దిగా డ్రింక్ చేసున్నాడు. బయట చల్లటి వాతావరణం అతని శరీరంలో కోర్కెని రెచ్చగొడుతోంది. క్షణం క్రితం అన్నపూర్ణమ్మగారు వచ్చి జైనీ ఇంకా రాలేదని బాబీని వెతికి రమ్మనమని అంది. నేనా? ఈ వాన్లో నాకసలు దోవే తెలీదు. ఇంకెవరినైనా పంపు గ్రాని అన్నాడు మత్తుగా. అన్నపూర్ణమ్మగారు అతని వాలకం గ్రహించి ఇక బలవంతం చేయకుండా వెళ్ళిపోయింది. బాబీ లైట్ చూడలేకుండా ఉన్నాడు. వెళ్ళి పెద్ద లైట్ తీసుకొచ్చి కూర్చున్నాడు. గజ్జెల పట్టాల శబ్దం చిరుమూతగా వినిపించింది. అతను తిరిగి చూశాడు. అతని ఊహే నిజమైంది. బీనా రాలేదు. నీలి పాందాన్ తెచ్చి అతను ముందు పెట్టి, భవానమ్మగారు మీకిమ్మన్నారు అంది. బీనా ఏం చేస్తోంది అని అడిగాడతను. వాళ్ళమ్మగారి దగ్గర ఉంది. నీలి వెళ్ళిపోబోతోంది. వెనక నుంచి చూశాడు బాబీ. నీలి ఎన్నడూ ఎరగనంత వయ్యారంగా నడుస్తోంది. నీలి పిలిచాడు. నీలి వెనక్కి తిరిగి వచ్చింది. తాంబూలం కట్టివ్వు. నీలి మోకాలి మీద కూర్చుని తాంబూలం తయారు చేయసాగింది. నాకు నేర్పు అన్నాడు తను కూడా కింద కూర్చుంటూ. నీలి తమలపాకులు చీల్చి చిటికెన వేలుకు చుట్టి చిలకలు చేసి చూపించింది.
ఎట్లా చేయాలి అడిగాడు. నీలి తమలపాకుని చీల్చింది. బాబీ చేయి పట్టుకుని అతని చిటికెన వేలుకు చుట్టసాగింది. వండర్ఫుల్, నీలి ముఖం వైపు చూస్తూ అన్నాడు బాబీ. వాన ఉధృతంగా లేకపోయినా చాలాసేపటి నుంచి పడుతూ ఉండడంతో వీధులన్నీ జలమయంగానే ఉన్నాయి. కృష్ణ చైతన్య కారు ఆ నీళ్లలోంచి వెళుతోంది. చలిగా ఉండడం వల్ల అందరూ దుకాణాలు మూసేశారు. వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. టైం ఎక్కువగా కాకపోయినా రాత్రి పొద్దుపోయినట్టే ఉంది. కారు సరాసరి ప్రసాద్ సమాధి దగ్గరికే వచ్చి ఆగింది. కృష్ణ చైతన్య బ్యాటరీ లైట్ తీసుకుని కారులో నుంచి దిగి ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జేనీ లేదు. కానీ వచ్చిన జాడ తెలియచేస్తున్నట్టుగా పెట్టిన పూలదండ మాత్రం వానధారల్లో తడుస్తూ కనిపించింది. అతను బ్యాటరీ లైట్ వెలుగులో అక్కడ చెట్ల క్రింద అంతా చూశాడు. జేనీ కనిపించలేదు. అతను కారు దగ్గరకు తిరిగొచ్చాడు. కారు తిరుగుముఖం పట్టింది. క్రిందకు దిగి ఏటవాలుగా ఉన్న దోవ వైపు మళ్ళింది. అక్కడ వాగులో నీళ్లు జలజల్లాడుతూ పరిగెత్తుతున్నాయి. కృష్ణ చైతన్య కారు ఆపాడు. వాగులో అక్కడక్కడ ఎత్తుగా ఉన్న రాళ్ల మీద నుంచి అడుగులు వేస్తూ వాగు దాటి అవతలకు వెళ్ళాడు. శివాలయం దగ్గరకు రాగానే బ్యాటరీ లైట్ వేసి చూశాడు. పూసల తోరణాలుగా ఉన్న వానజల్లు మధ్య నుంచి బ్యాటరీ లైటు కాంతి వెలుగు కిరణాల్లా దూసుకు వెళుతోంది. అక్కడ స్తంభాన్ని ఆనుకుని జేనీ నిలబడి కనిపించింది. అతను మెట్లెక్కి పైకొచ్చాడు. జేనీ అతన్నే చూస్తోంది. నీ గురించి అమ్మమ్మ కంగారు పడుతోంది. నేనప్పుడే చెప్పాను, జేనీ తెలివిగల పిల్ల, ఎక్కడో అక్కడ సురక్షితంగానే ఉంటుంది అని. నా ఊహే నిజమైంది. జేనీ ఇంకా అతన్నే చూస్తోంది. ఇంతవరకు తను ఇక్కడ చిక్కడిపోయానే అనే భయం మనసు నిండా తుఫానులా వీస్తుంటే గువ్వ పిట్టలా గజగజలాడుతున్నట్టుగా ఆందోళనతో కూర్చుంది. తండ్రి సమాధి నుండి తిరిగొస్తుంటే హఠాత్తుగా వాన ఎక్కువైతే కాసేపు తలదాచుకోవడానికి ఇక్కడికొచ్చింది. వాన కుండపోతగా మారింది. చీకటి పడిపోయింది. ఎంతసేపు చూసినా తన కోసం ఎవరూ రాలేదు. అసలు తననే మనిషి బ్రతికి ఉందనే ధ్యాస ఎవరికైనా ఉందా అనిపించింది. తను ఇంటికి రాకపోతే ఎవరూ వెతుక్కోలేదా? ఎవరూ కంగారు పడలేదా? మొదట ఆగ్రహం కలిగింది. ఆ ఆగ్రహంలో నుంచి నిస్సహాయత్వం, నిస్సహాయత్వంలో నుంచి ఒంటరితనం, ఒంటరితనంలో నుంచి విపరీతమైన దుఃఖం వచ్చినాయి. తల్లి గుర్తుకొచ్చింది. మమ్మీ, నాకెవ్వరూ లేరు. నువ్వు బతుకున్నప్పుడే నన్నెందుకు చంపేయలేదు అనుకుంటూ చాలాసేపు మోకాళ్ల మీద తలపెట్టుకుని ఏడ్చింది. ఏడుపులో నుంచి మళ్లీ ఊరట కలిగింది. తన కోసం డాక్టర్ గారో బాబీయో తప్పకుండా వస్తారని ధైర్యం తెచ్చుకుని ఎదురు చూస్తూ కూర్చుంది. ఏ మనిషికైనా ఆపద సమయంలో ఆశ అనేది ప్రాణాలు నిలబెడుతుంది అనే సత్యం అక్షరాల అనుభవం అయింది. దూరం నుంచి వెలుగు పొంతల్లా కారు లైట్లు కనిపిస్తుంటే జేనీకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. డాక్టర్ గారు వచ్చారనే వెర్రి ఆనందం కలిగింది. కానీ వచ్చిన వ్యక్తి డాక్టర్ గారు కాదు, కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య జేనీని ఒక్క చూపులోనే నిశితంగా గమనించాడు. ఆ ముఖం ఉబ్బి ఉంది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఈ మారుమూల చీకట్లో ఒంటరిగా చిక్కడిపోతే ఏడుపు రావడంలో అతనికి ఆశ్చర్యం కలిగించలేదు. భయపడ్డావా? అనునయంగా అన్నాడు. లేదు. భయం దేనికి? నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను. ఆ దేవుడే నాకు అన్యాయం చేయదలుచుకుంటే ఇక నన్ను రక్షించేవారెవరు అనుకున్నాను. అబ్బా, భయం ఎంత వేదాంతం తెప్పిస్తుంది? అతను నవ్వాడు. అతని నవ్వు జేనీకి రోషం తెప్పించింది. ఈ వచ్చిన వ్యక్తి డాక్టర్ గారో బాబీయో అయి ఉంటే వాళ్ళని హత్తుకుపోయి తను పొందిన భయమంతా చెప్పేసి ఉండేదేమో. వాన వస్తోంది కదా, వెంట ఎవరినైనా తోడు తీసుకొస్తే ఎంత బావుండేది అన్నాడతను. నా సరదా మీకు ఇబ్బంది కలిగిస్తుందని అనుకోలేదు. బాబీ ఇంట్లో లేడా? ఉన్నాడు. ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? ఈ అడవిలో అతను ఇంకో పక్కకి తప్పిపోయి ఉండేవాడు. రా, మనం వెళ్లే వరకు అమ్మమ్మ నిద్రపోదు. జేనీకి అర్థమైంది. నాని పంపగా ఇతను వచ్చాడన్నమాట. ఇద్దరూ నడవసాగారు. జేనీ గొడుగు పట్టుకుంది. అతను బ్యాటరీ లైట్తో దోవ చూపిస్తున్నాడు. వాగు దగ్గరకొచ్చారు. అక్కడ నీళ్లు ఎంతో వేగంగా సుళ్ళు తిరుగుతూ రయ్యన పరుగులు పెడుతున్నాయి.
10 నిమిషాల క్రితం కృష్ణ చైతన్య దాటి వచ్చిన ఎత్తైన రాళ్లన్నీ ఎక్కడ ఉన్నాయో గుర్తు తెలియనట్లుగా మునిగిపోయాయి. బాప్రే, వాగుకి పొంగొస్తున్నట్టుంది. మనం త్వరగా దాటి వెళ్ళడం మంచిది. ఉండు, నేను ముందు వెళ్ళి లోతు ఎక్కడ లేదో చూస్తాను అన్నాడతను. అతను 4 అడుగులు వేశాడు. అక్కడ లోతు అనిపించి పక్కకు తిరిగాడు. అక్కడ పర్వాలేదనిపించింది. అతను వెనక్కి తిరిగి చేయి చాచి జేనీకి అందించాడు. రా అన్నాడు. పర్వాలేదు, నేను నడవగలను. జేనీ జాగ్రత్తగా నీళ్లలోకి దిగి బ్యాటరీ లైటు వెలుగులో మెల్లగా అతని వైపు రాసాగింది. కృష్ణ చైతన్య ఆదుర్దాగా సుళ్ళు తిరుగుతున్న నీళ్లను గమనిస్తున్నాడు. జేనీ ఇంకో 2 అడుగులు వేస్తే అతని పక్కకి వచ్చేసేదే. నీళ్ల ఒరవడికి ఒళ్ళు తూలింది. కాళ్ల క్రింద భూమి అందలేదు. నీళ్లు 1000 ఏనుగుల శక్తితో నెట్టేస్తున్నాయి. జేనీ కెవ్వున అరిచింది. మరుక్షణంలో కళ్ల ముందు అంతా చీకటైపోయింది. కృష్ణ చైతన్య చేతులు జేనీని పొదివి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాయి. జేనీ, జేనీ అతను గట్టిగా పిలుస్తున్నాడు. జేనీకి భయంతో నోటి నుంచి మాట రావడం లేదు. మెల్లగా తనని తాను కుదుటపరుచుకుంది. అయ్యో, నా గొడుగు అంది. కృష్ణ చైతన్య బ్యాటరీ లైటు వెలుగులో చూపించాడు. ఎర్రటి పూల గొడుగు పూలనావల నీళ్లలో గిరగిరా తిరుగుతూ వేగంగా వెళ్ళిపోతోంది. అయ్యో, ముందుకు అడుగు వేయబోయింది. అతను ఆపేశాడు. ఇద్దరూ చూస్తుండగానే అది దూరమైపోయింది. అప్పటికే నీళ్లు ఇద్దరికీ మోకాళ్ల దగ్గరికి వచ్చేశాయి. నీళ్ల ఒరవడి ఇంకా ఎక్కువవుతున్నట్టు ఇద్దరికీ తెలుస్తోంది. లాభం లేదు, ఇక్కడ నిలబడడం ప్రమాదం. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం పద. అతను జేనీ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా పట్టుకుని నడిచాడు. అతను అలా పట్టుకోకపోతే ఆ నీళ్ల వేగానికి తను తట్టుకోలేనట్టుగా అనిపించింది. ఇద్దరూ మెల్లగా వచ్చిన వైపుకే మళ్ళీ వచ్చేశారు. కాళ్ల కింద నీళ్లు లేని నేల తగిలింది. జైనీకి అమ్మయ్యా అనిపించింది. ఇప్పుడెలా అంది. వాగు తగ్గే వరకు వేచి చూడడం ఒక్కటే మార్గం అన్నాడతను. ఇప్పుడు తగ్గుతుందా? చెప్పలేం. అరగంటలో తగ్గొచ్చు, 6 గంటల పైగా పట్టొచ్చు. ఇద్దరూ శివాలయం మండపం దగ్గరకు తిరిగొచ్చారు. మెట్ల మీద కూర్చున్నారు. కృష్ణ చైతన్య బ్యాటరీ లైట్ని అటూ ఇటూ వేసి చూస్తున్నాడు. జైనీకి బట్టలు తల తడిసిపోయాయి. చలేస్తోందా అతను అడిగాడు. లేదన్నట్లు తల ఊపింది. కూర్చున్న జేనీ కెవ్వుమని లేచింది. ఏమిటది? అతను లైట్ తిప్పాడు. ఎదురుగా పెద్ద బోదురు కప్ప ఎగురుతూ జేనీ వైపు వస్తోంది. జేనీ మెరుపులా అతని పక్కగా వచ్చి నిలబడింది. అతను నవ్వాడు. అదేం చెయ్యదు, వానలో మనలాగే ఆశ్రయం వెతుక్కుంటోంది అంటూ చిన్న రాయి తీసి విసిరాడు. కప్ప క్షణం ఆగి వాళ్లని పరీక్షగా చూసినట్టు చూసి అవతల వైపుకు ఎగురుతూ వెళ్లసాగింది. కృష్ణ చైతన్య చేతిలో లైటు కాంతి అటూ ఇటూ తారట్లాడి గుడి తలుపుల మీద నిలిచింది. దానికున్న పాత తాళాన్ని కొద్దిసేపు పరిశీలనగా చూసింది. మనం లోపల కూర్చుంటే అంత చలి ఉండదు అన్నాడు. తాళం వేసుందిగా అంది జేనీ. కృష్ణ చైతన్య బ్యాటరీ లైటు సాయంతో గట్టి రాయి ఒకటి వెతికి తెచ్చాడు. జైనీని బ్యాటరీ లైటు పట్టుకోమన్నాడు. ఆమె లైటు చూపిస్తుంటే దాన్ని 4-5 దెబ్బలతో ఓడగొట్టి తలుపు తెరిచాడు. లోపల దేవుడి ముందు దీపం వెలుగుతోంది. తలుపులు తెరవగానే అది గాలికి రెపరెపలాడింది. కృష్ణ చైతన్య గభాల్న ఆమెని లోపలికి లాగి తలుపు మూసేశాడు. ఆమె నిశ్చేష్టురాలైనట్టు చూసింది. ఇక్కడ వెచ్చగా ఉంది. గడియ వేసి బ్యాటరీ లైట్ తీసేస్తూ అన్నాడు. లోపల నూనె దీపపు కాంతి తెల్లగా మనోహరంగా ఉంది. బయట పడుతున్న వానతో చలితో తనకేం సంబంధం లేనట్టుగా సుఖంగా సుషుప్తిలో మునిగి ఉన్నట్టు ఉంది శివలింగం. కృష్ణ చైతన్య నీళ్లు కారుతున్న రెయిన్కోట్ విప్పేసి శివలింగం పాదాల ముందు పెట్టాడు. దాని నుంచి కారుతున్న నీళ్లు అభిషేకపు జలం వెళ్ళిపోయే తూములోంచి పోతున్నాయి. అతను తదేకంగా శివలింగాన్నే చూస్తున్నాడు. బయట గాలి వాన శబ్దం విచిత్రంగా ప్రతిధ్వనిస్తోంది. జైనీకి మూసిన తలుపులు, ఈ ఒంటరితనం, కృష్ణ చైతన్యతో ఏకాంతం ఉక్కిరిబిక్కిరైనట్టుగా ఉంది. అతను షర్టు విప్పాడు. జైనీకి అందించాడు. వేసుకో, వెచ్చగా ఉంటుంది అన్నాడు. ఆమె వద్దన్నట్లు తల తిప్పింది. పర్వాలేదు, తీసుకో. అవసరం లేదు, నాకిలాగే బాగుంది ఖచ్చితంగా చెప్పేసింది. నువ్వు చాలా మొండిదానివి.
నవ్వాడతను. జైని అతని ఛాతీ వైపే చూస్తోంది. అక్కడ బంగారు పతకంలో మెరుస్తున్న పులిగోళ్ల పతకం ఆమె నరంలో మెల్లగా ఉద్రేకం పుట్టిస్తోంది. అతను ఒంటరిగా దొరికాడు. ఈ అవకాశం వదులుకోకూడదు. కానీ ఎలా? తన చేతుల్లో ఆయుధం ఏదీ లేదే. కోరుకున్న క్రూర మృగం కళ్ళెదుట వచ్చి నిలబడినప్పుడు చేతిలో తుపాకీ లేని వేటగాడి మనసులా ఆమె మనసు తల్లడిల్లుతోంది. కసి క్రమంగా కత్తి నూరినట్టుగా పదును తేలుతోంది. చేతుల్లో ఆయుధం లేకపోతేనే? చేతులే ఆయుధాలు. జైనీకి శివలింగం చాలనిపించింది. కృష్ణ చైతన్య తలని దానికేసి కొడితే చాలదు? తన తల్లిని క్రూరమైన కుక్క కరిచి చంపినట్టుగా తను అతని మీద పడితే? ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుంది? దీనిని ఉపయోగించడం ఎలా? జైనీకి వణుకు లాంటిది ప్రారంభమైంది. అతను అక్కడ జైనీ ఉందని ధ్యాసే లేనట్టుగా ఇటువైపు వీపు పెట్టి నిలబడి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని శివలింగాన్నే తదేకంగా చూస్తున్నాడు. ఆమెకి భూమి దద్దరిల్లుతున్నట్టుగా, ఆ ప్రకంపనకి తను ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. ఒక అడుగు వేసి అతని దగ్గరికెళ్ళింది. మరుక్షణంలో చేతులు చాచి అతని మెడ మీద గట్టిగా పట్టుకునేదే. కాని అంతలోనే అతను ఇటు తిరిగాడు. ఆమె ఉలికిపాటుగా వెనక్కి తగ్గి గోడకు ఆనుకుంది. వణుకుతున్న చేతులు అతని కంట పడకుండా వెనక్కి పెట్టుకుని నిలబడింది. అతను ఒక్క నిమిషం తదేకంగా చూశాడు. జైనీ, నిన్నొక మాట అడగనా? ఏమిటది? అతను జైనీని మరో నిమిషం తదేకంగా చూశాడు. నేను అడిగిన దానికి దాపరికం లేకుండా జవాబు చెప్తావా? నాకు తెలిసినంతవరకు చెప్తాను. నువ్వు ఎవరినో ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలని అనుకోవడం, అతను పెళ్లికి ముందు యాక్సిడెంట్లో చనిపోవడం, ఇదంతా అబద్ధం, కల్పిత కథ. నిజమేనా? జైనీ నిశ్చేష్టురాలిగా చూస్తోంది. నువ్వు అతని కోసం బాధపడుతున్నట్టుగా నటిస్తున్నావు. ఎందుకీ నటన? ఎవరిని మోసం చేయడానికి? మీరు ఇక్కడికి రావడంలో ఏదో ఉద్దేశం ఉంది. ఏమిటది? వాట్ ఈజ్ యువర్ గేమ్? ఆమె కళ్ళు చిన్నపిల్ల కళ్ళులా భయంతో పెద్దవైనాయి. మీరు ఇంకో ఉద్దేశం మనసులో పెట్టుకుని అమ్మమ్మ మంచి మనసుకి గేలం వేశారు. మమ్మల్ని చూడాలని తప్పిస్తున్నట్టుగా ఉత్తరాలు వ్రాశారు. నువ్వేదో బాధపడుతున్నట్టుగా నటించి మమ్మల్ని వంచావు. ఎందుకు జైని? ఈ నాటకమంతా ఎందుకు? అతని నోటిలో వాక్యం పూర్తి కానే లేదు. ఆమె గభాలన వెనక్కి తిరిగింది. మూసి ఉన్న తలుపులు తెరిచేసింది. మరో నిమిషంలో ఆ చీకట్లో బయటికి పారిపోయేదే కాని మెరుపులా వచ్చిన కృష్ణ చైతన్య జైనీని పట్టుకున్నాడు. వదులు, వదులు నన్ను! పెనుగులాడింది. ఆ క్షణం ఆమెని ఆపడం అతనికి శక్తికి మించిన పనే అయ్యింది. నన్ను వెళ్ళని, వెళ్ళని! ఆ తలుపు తెరవడంతో గుడిలో వెలుగుతున్న దీపం రెపరెపలాడి తన ఉనికిని కోల్పోయినట్టుగా ఆరిపోయింది. కళ్ల ముందు అంతా కటిక చీకటి. నన్ను వెళ్ళని! నీకు పిచ్చి పట్టిందా? అతను ఆమెని కదలకుండా బంధించాడు. ఆమెకి హఠాత్తుగా ఏడుపొచ్చేసింది. అతనిని దోషిగా నిలబెట్టి శిక్షించబోయిన తననే అతను దోషిని చేశాడు. నిలదీస్తున్నాడు. ఈ అపజయం ఆమె తట్టుకోలేకుండా ఉంది. అతన్ని జైనీ దుఃఖం కలవరపరిచింది. అందులో నటన లేదు. దేనికో తీవ్రంగా పడుతున్న వేదన ఉంది. చెప్పలేని మోగ బాధ ఉంది. అతను జైనీని మరింత దగ్గరికి తీసుకున్నాడు. ఆల్ రైట్ జైనీ, నువ్వు చెప్పలేకపోతే పర్వాలేదు, నేనేమీ అనుకోను. అదేమిటో నేనే తెలుసుకుంటాను. కానీ నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. నేను నీకు స్నేహితుణ్ణి. నువ్వు ఎలాంటి చేదు నిజం చెప్పినా భరించగల ఆత్మీయుణ్ణి. నీకేదైనా కష్టం ఉంటే నన్ను అది పంచుకోని. అది ఒక్కటే నేను నిన్ను కోరుతున్నాను. ఫ్లేమీ. అతను డగ్గుత్తిగగా ఆగిపోయాడు. జైనీ మనసు ఆ పిలుపు వినగానే ఆర్తనాదం చేసినట్లుగా అయింది. ఫ్లేమీ. ఆ పిలుపు తండ్రిది. తండ్రి చిన్నప్పుడు తనని ఆ పేరుతో పిలిచేవాడు. కృష్ణ చైతన్యకి అదెలా తెలుసు? అతను జుట్టు నిమురుతూ చెప్పాడు. ఫ్లేమీ, నువ్వు నాకెంతో ఇష్టమైన మావయ్య కూతురువి. నీకేదైనా కష్టం ఉంటే నిన్ను ఆదుకోవాలని నా మనసు ఎంతగానో ఆతురత పడుతుంది.
ఇది ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకో చాలు అన్నాడు. జేనీ బుద్ధి తెలిసిన తర్వాత ఇలాంటి స్నేహపూరితమైన చల్లటి మాటలు ఎవరి నోటి వెంట వినలేదు. అందుకే ఇంకా ఏడుపొచ్చేసింది. అతని మాటలు పారిజాతాల పరిమళంలా ఎంతో హాయిగా ఉన్నాయి. కానీ అతని గుండెల దగ్గర నుంచి జేనీ చెంపకి గుచ్చుకుంటున్న పులిగోరు పతకం జేనీని భుజం తట్టి హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. కృష్ణ చైతన్య జేనీ భుజాలు పట్టి లోపలికి తీసుకొచ్చాడు. అతను కూర్చున్నాడు. జేనీని కూర్చోపెట్టి తలని మోకాలి మీదకి ఆనించాడు. జీవితం చాలా విచిత్రమైంది జేనీ. మనం ఊహించలేని విషమ పరీక్షలు పెట్టి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ పరీక్షలకి తట్టుకోవడంలోనే వ్యక్తిత్వం కనపడుతుంది. కలత చెందిన మనుషులకు అప్పుడప్పుడు ప్రక్షాళన అనేది చాలా అవసరం. నీలో ఏదైనా చెప్పలేని బాధ ఉంటే దాని నుంచి శాంతి కోసం మార్గం చూపిస్తాను. ఏమిటది? ఇక్కడికి 40 మైళ్ళ దూరంలో ఆశ్రమం ఉంది. అక్కడ ఒక వారం రోజులు ఉండి వస్తే నీకు నువ్వే కొత్త వ్యక్తిలా కనిపిస్తావు. అక్కడికి నిన్ను తీసుకెళ్తాను అన్నాడతను. అతని కంఠంలో ప్రతిధ్వనిస్తున్న ఆత్మీయత మహత్యం ఏమిటో కానీ కొద్దిసేపటి క్రితం పడిన ఆందోళన, భయం, ఉద్రేకం సమస్తం మాయమైనాయి. మనసు పొందుతున్న ఆ హాయి కన్నతల్లి స్పర్శల, కమ్మటి నిద్రలా ఎంతో హాయిగా ఉంది. జేనీ సొమ్మసిల్లిన మనిషిలా అతని ఒడిలో తలచేర్చి అలాగే కూర్చుండిపోయింది. ఎంతసేపు అలా గడిచిందో జేనీకి తెలీదు. వాన తగ్గిపోయింది. తనలాగానే ప్రకృతి పొందిన ఆరాటం కూడా శాంతించి సొమ్మసిల్లినట్లుగా అంతటా నిశ్శబ్దంగా ఉంది. కృష్ణ చైతన్య లేచి షర్టు వేసుకున్నాడు. కింద ఉన్న బ్యాటరీ లైట్ తీసుకున్నాడు. ఇద్దరూ తలుపులు తోసి బయటకొచ్చారు. గుడ్డి వెన్నెల్లో దోవ అస్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ వాగు దగ్గరకొచ్చారు. నీళ్లు తగ్గాయి. కృష్ణ చైతన్య నీళ్లలోకి దిగి చెయ్యి అందించాడు. జేనీ ఈసారి తిరస్కరించలేదు. అతని చెయ్యి పట్టుకొని ఆ నీళ్లు దాటొచ్చింది. కారు స్టార్ట్ అయింది. కృష్ణ చైతన్య టైం చూసుకుని, బాప్రే 2 గంటలైంది అన్నాడు. జేనీ మాట్లాడలేదు. నిటారుగా కూర్చుంది. అతను మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. జేనీకి ఒక జీవితకాలం అనుభవం పొందినట్టుగా ఉంది. కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.